చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూర్చుందాం. దేవుని యొక్క మాటలు కొంత సమయము శ్రద్ధగా వినటి కొరకు ప్రయాసపడదాం. దేవుని యొక్క వాక్య భాగమును వినుచున్నప్పుడు అర్థం చేసుకోవటానికి సిద్ధపడదాం. అర్థం చేసుకున్న ప్రతిదీ మన జీవితాలను వెలిగించేదని, మనము వెలుగు సంబంధమైన బిడ్డలుగా మారాలని, నిత్యమైనటువంటి పరలోక రాజ్యములు మనము నివసించాలి. ఈ లోకము దాని ఆలోచనలు గతించిపోతున్నాయి. శాశ్వత కాలము జీవించేటువంటి పరలోక రాజ్యం ఉంది కనుక ఆ రాజ్యంలో మనం జీవించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ దినమందు మనము కొద్ది మాటలు జాగ్రత్తగా ధ్యానించుకోవటం కొరకు సిద్ధపడదాం. కూడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘమునకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. మెట్టకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క లేఖనములో నుంచి మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న వారితో కొన్ని హెచ్చరికలు చేస్తూ ఈ యొక్క ఉత్తరమును అంటే లేఖను రాశారు. ఏమంటున్నాడంటే, మనుషులు జీవించేటువంటి జీవితముల గురించి తెలియజేస్తున్నాడు. ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించినప్పుడు, ఈ పరిస్థితిని మనం ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచనలు చేసుకునొద్దు. దేవుడు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది. ఎందుకు విలువైనదంటే, దేవుడు మనుషులకు అర్థము కావటం లేదు. బాగా అర్థం చేసుకుంటాం. దేవుడు మనుషులకు అర్థము కావటం లేదు. ఎందుకు దేవుడు మనుషులకు అర్థం కావటం లేదంటే, దేవుని యొక్క స్థితి వేరు, మనుషుని యొక్క స్థితి వేరు. దేవుని ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. దేవుని పద్ధతులు వేరు, మనుషుల పద్ధతులు వేరు. దేవుని యొక్క ఉద్దేశములు వేరు, మనుషుల యొక్క ఉద్దేశములు వేరు. అందుకని దేవుడు మనుషునికి అర్థం కాకపోవటం వలన మనుషుడు దేవుణ్ణి అర్థం చేసుకున్నామన్న భ్రమలో బతికేస్తున్నాడు. అర్థం చేసుకున్నామన్న భ్రమ, నిజంగా మనిషికి దేవుడు తెలియదు. తెలుసు కదంటే, నేను మొన్న అక్కడ మనకు ఒక సీనియర్ దగ్గర ప్రార్థన చెప్పినప్పుడు చిన్న విషయాన్ని అక్కడ ఆ యొక్క విషయాన్ని పరిచయం చేసి వదిలేసాను, పూర్తిగా వివరించలేదు. తెలుసు కదంటే, మనము దేవుణ్ణి మనలాగే చదువుతున్నాం. అందుకు దేవుడు మనిషికి అర్థం కాదు. దేవుణ్ణి ఎలా చదువుతున్నా? మనలాగే చదువుతున్నా. మనలాగంటే ఇప్పుడు చెప్పండి, మనలాగంటే మనిషిలాగా, అంటే మనిషిలాగంటే చెప్పండి. మీరు ఎవరైనా అర్థమైన వాళ్ళు ఒక్కలైనా ఆలోచించండి. మనిషిలాగా అంటే అదే ఇప్పుడు కూడా నేను అనేది, మనము ఆయన ఒకటి. అది ఎలాగా? మనిషిలాగా దేవుడిని చూస్తున్నామంటే ఎలాగా?
మనిషి అంటే మనం ఎలా ఉన్నాం అసలు చెప్పండి? ఇష్టానుసారంగా, లోకానుసారంగా. ఓకే, మీరు చెప్పేది కరెక్టే, ఏం తప్పని అని అన్నట్ల. ప్రతిదీ మీరు చెప్పేది కరెక్టే, కానీ కొంచెం లోతుకు పోతే అర్థమవుతుంది. మనలాగంటే మనకు అవసరమైనప్పుడు డబ్బులు కావాలంటే మనుషుల దగ్గర పోతాం. అర్థమైందా? అవసరమైనప్పుడు డబ్బులు కావాలంటే ఎవరి దగ్గర పోతాం? మనుషుల దగ్గర పోతాం. మనుషుల మీద డిపెండ్ అయి బతుకుతున్న జీవితాలు మనందరం. ప్రతి ఒక్కరి మనిషి మీద ఆధారపడి బతుకుతున్నాం. దేవుడి మీద ఆధారపడి బతికే జీవితాలు కాదు. వెంటనే మనకు వచ్చే సమాధానం ఏంటంటే, ఆ తినటానికి తిండి లేదు, మనిషి తీసుకొచ్చి పెడతాడు కానీ దేవుడు ఏమన్నా పెడతాడా? అవసరానికి డబ్బులు ఉన్నాయి, మనిషి ఇస్తాడు కానీ దేవుడు ఏమన్నా ఇస్తాడా? అంటే ఇప్పుడు దేవుడు మనకి ఎంత అర్థమైండు? మనలాగా అర్థమైపోయిండు. కానీ పౌలు గారు ఏం చెప్తుందంటే, తినడానికి తిండి లేకపోయినా దేవుడి మీదే ఆధారపడతాను, చచ్చిపోయినా దేవుడి మీద ఆధారపడి చచ్చిపోతాను. అది మనుషులకి ఎక్కల. మనిషికి ఎక్కలేదు అంటే ఎక్కడమంటే మీకు అర్థమవుతుందా? మనిషిలోకి ఇది ఇంజెక్ట్ చేసి, అంటే మనిషి దీన్ని జీర్ణించుకోవడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు జీర్ణించుకోవడం చెప్పండి? మనిషి దీన్ని జీర్ణించుకోవాలంటే ఇది ఒప్పుకోవట్ల. మనిషి ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే అవసరాలు తీరాలంటే మనుషులు కావాలి. కానీ పౌలు గారు ఏమంటుందంటే అవసరాలు తీరాలంటే దేవుడే దిక్కు, ఎవరు దిక్కు కాదు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే, మనిషి అనేది సాధారణంగా మనుషులకు అవసరమని అన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నామని బైబిల్ చెప్తుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం? మనం ఎలా ఆలోచిస్తున్నాం? శరీరానుసారముగా ఆలోచిస్తున్నాం. శరీరానుసారముగా ఆలోచన. శరీరానుసారమైన ఆలోచన అంటే ఏంది? శరీరానుసారమైన ఆలోచన లోతుకి వెళ్ళిపోవాలి. కొంచెం తొలితే ఏమైంది? ఇప్పుడు మట్టి కొద్దిగా బండ అయిపోయింది, లోపల పోతే నీళ్ళు ఉంటాయి. కొద్దిగా శరీరానుసారం ఆలోచించడం అనేది ఏమన్నా మీ అందరికీ తెలుసు. శరీరానుసారం ఆలోచించడం అందరూ శరీరానుసారం అంటున్నారు. శరీరానుసారం అంటే తెలియాలి కదా. శరీరానుసారముగా ఆలోచన రాయబడింది అంతే కదమ్మా. అది లోక ఆలోచన అంటే శరీరానుసారం ఆలోచన. ఇక్కడ నేను చెప్పేది శరీరము, ఆత్మ. ఆత్మానుసారమైన ఆలోచన వేరు, శరీరానుసారమైన ఆలోచన వేరు. శరీరానుసారమైన ఆలోచన ఏంటి? అదే మనం చేసే చెప్పండి, అన్ని చెప్తారు. ఎందుకు మీరు మనం చేసేటప్పుడు అన్ని చెప్పేస్తారు. శరీరానుసారమైన ఆలోచన ఏంటంటే, పౌలు గారు ఏమన్నారంటే, నా రక్త సంబంధికులకు సిగ్గు పుట్టించడానికి నేను వాళ్ళ దగ్గర పాడేదన్నా. అది శరీరానుసారమైన ఆలోచన. ఎందుకు సిగ్గు పుట్టాలంటే, నేను సత్యమైన దేవుణ్ణి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు సత్యమైన దేవుని విసర్జించారు. ఇప్పుడు నేను వాళ్ళకు లొంగిపోతే దేవుడు లేనట్టే. ఇప్పుడు నేను లొంగిపోతే దేవుడు లేనట్టు. ఎందుకంటే వాళ్ళ అవసరానికి నేను వాళ్ళకి ఏదైనా చేస్తాను. వాళ్ళు అనుకుంటారు మేము గట్టిగా పట్టుబడితే వాడు ఎక్కడి నుంచి మా దగ్గరికి వస్తాడు అని పౌలు గారు అన్నాడు. అందుకని నేను ఆత్మానుసారం ఆలోచిస్తున్నా. శరీర బంధాలు బాంధవ్యాలు నాలో చచ్చిపోయాయి అన్నాడమ్మా. అది శరీరానుసారమైన ఆలోచన అంటే. ఇప్పుడు మనం ఆలోచించేది అదే కదమ్మా, శరీరానుసారమైన ఆలోచన కదా అందరికి. ఇక్కడ ప్రేమ లేని వాళ్ళు ఎవరు లేరుగా. ప్రేమ ఉంటే పర్లేదు, తప్పనట్ట ప్రేమ. ఈ ప్రేమ బైబిల్ చెప్పినట్టుగా పక్షపాతమైన ప్రేమ అందరికీ. పక్షపాతమైన ప్రేమ అంటే అస్సలు అది కాదు. పక్షపాతమైన ప్రేమ అంటే అది కాదు. పక్షపాతమైన ప్రేమ అంటే ఏంది? ఏదమ్మా అమ్మే ఒక్కట్లో బెల్లం ఒక్కట్లో సున్నం. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఇంటి బయటకు ఎందుకు చెప్పలేరంటే, మన అందరం ఎట్లా ఎరకపోయా కాబట్టి బయటకు మాట్లాడాలి. తప్పు చేసినాడు తప్పు ఒప్పుకున్నాడా? దాన్ని తప్పు కాదంటానికి కవర్ చేస్తున్నాడు. ఏ కడిగి శరీరాశ, నేత్రాశ, జీవగ్రహం ఇయే ఏం లేవా? ఎంత లోపల ఉండేవాడు బైబిల్లో, ఎంత లోతు కలిగిపోయాడు.
ఇంత లోతుకి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే పౌలు గారు మాట్లాడతారు చూడండి. అక్కడ మాట్లాడుతున్న మాట మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి 11వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి జాగ్రత్తగా చదువుదాం. 13 నుంచి జాగ్రత్తగా చదువుదాం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక ఏ విధముగానైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధాన పరచుట అయిన ఎడల చాలు. ఏ విధముగా నేను ఎవరికి రోషం పుట్టించాలంట? ఎందుకు రక్త సంబంధులకు రోషం? రక్త సంబంధులకు రోషం ఎప్పుడు వస్తుంది? ఆమేన్. వాళ్ళకి నచ్చిన పని చేస్తే రోషం కాదు రావాల్సింది, పగ. రోషం ఎప్పుడు వస్తుంది? వీళ్ళకంటే వాళ్ళ కాడికి పోతే, ఎందుకు వాళ్ళ కాడికి పోతారో మా కాడికి రాలేదంటే మీరు కరెక్ట్ గా లేరు కాబట్టి మీ కాడికి రాదు. మీరు కరెక్ట్ గా ఉంటే మీ కాడికి పోతాను. మనమేమంటాం? వాళ్ళ కంటే ముందు మనమే తోకలు ఆడేసుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు ఎప్పుడు మారుతారు? మనం తోకలు ఆడేసుకుంటూ వెళ్ళిపోతాం, వాళ్ళ కాళ్ళ చుట్టూ వాళ్ళు ఎప్పుడు మారుతాము? మీరేమంటారు? అప్పుడప్పుడు ప్రార్థన ఉంది. ఈరోజు ప్రార్థన పోకుండా ఏదైనా చిన్న చిన్న పేరంటాలు, పడపన్నాలు, పంపన్నాలు, కమ్మన్నాలు ఉన్నాయి అనుకోండి, ప్రార్థన అనుకున్నప్పుడు మీరే మారకపోతే వాళ్ళు ఎప్పుడు మారుతారు? నాకు అర్థం కాదు. అప్పుడు మీరేమంటారు? ఒకటే అంటారు. నేను క్లారిటీ చెప్తాను చూడండి. మీ ఇళ్లలోనైతే ఏం జరగవు కాబట్టి మీకు అవసరం లేదు, మాకు పిల్ల పాపలు ఉన్నారు కాబట్టి మాకు అందరు కావాలి. అందరు కావాల్సినప్పుడు యేసు ప్రభు అవసరం లేదు, బైబిల్ చెప్తుంది. మీకు అందరు కావాలంటే యేసు ప్రభు వద్దు, యేసు ప్రభుతో పని లేదు, మీరు వెళ్ళిపోండి అంటున్నాను బైబిల్. ఎలా కుదురుతుందంటే అదే పౌలు గారు అన్నాడు, శరీర ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు జనంలో. ఏం ఆలోచనలమ్మా? ఇప్పుడు దీన్ని మనం ఎంత లోతుగా ఆలోచన అర్థం చేసుకోవాలి. శరీర ఆలోచనే కదా. రేపు ఏదైనా జరిగితే నా ఇంటికి ఊరు రారేమో, ఎవరు రారేమో నువ్వు ఊహించినటువంటి ఊహ నీలో పెట్టింది ఎవరు? ఆ ఊహ పెట్టి నిన్ను లాగేసుకున్నావు. నీవేమనుకుంటున్నావంటే ఎట్టా అన్న దేవుడు నీకు ఇయ్యకపోతే నీకు ఏది ఉండదు. పౌలు గారు అంటున్నాడు అవసరం. అప్పుడు చెప్పొచ్చింది అవసరం. ఇప్పుడు నాకు ఏదైనా అవసరం అక్కడ వచ్చింది, అక్కడ వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడిన అనుకోండి, ఇప్పుడు ఇది చెప్పినప్పుడు అలా తోకాడిగా. అవునక్క? ఎందుకు మనం ప్రాంక్ చెప్తాను, మొన్న మనం మొబైల్ లేకుండా చెప్పుకుంటాను. నాకు ఒక 10,000 అవసరమే. ఉదాహరణకు సహోదరి అక్క దగ్గర కానీ అన్న దగ్గర పోయిన అనుకోండి, అన్న ఒక 10,000 ఇవ్వమని అనుకోండి, రేపు పొద్దున్న రమ్మంటారా? చాలా మంచిగా అంటాడు. నేను ఎమ్మటే పొద్దున ఫోన్ చేస్తే కొంచెము అలా పోయేద్దాం మొత్తం అంటాడు. 10,000 ఇస్తారు కాబట్టి పావాలి తప్పదా? ఇంకా ఆడదాపోయేద్దా. ఆడదాపోయిన తర్వాత కొంచెం నాకు పొద్దుల్లో పడింది పోయేద్దాం రమ్మంటాడు. ఆ పొద్దుల్లో దాపోయేద్దా. ఇదిగా అన్నట్టు ఇక్కడ పొడ నిండిపోతుంది, నీళ్లు కట్టుకోవాలి, ఇవన్నీ పని కాదు. వాడు 10,000 ఇవ్వాలంటే వాడి చుట్టూ కుక్కలాగా తిరగాలి. అలాగే దెయ్యం కూడా లోకంలో వాళ్ళని అరేసి మనల్ని వాళ్ళ చుట్టూ కుక్కలాగా తిప్పుకుంటుందని మనకు అర్థం కాక మనం వాళ్ళ చుట్టూ వెళ్ళిపోతున్నాం. ఇది అర్థం కాక దేవుడి లోకానికి, మన దేవుడి బిడ్డలకు అర్థం కాక ఆ సిచ్యువేషన్ లో వాక్యం గుర్తుంటుందా? ఊరికన్నా ఆ సిచ్యువేషన్ అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు వాక్యం గుర్తుండదా? మా అన్న, మా మామయ్య, మా బామ్మ, మా అత్త, మా మేనమామ, ఏందయ్యా వీళ్ళందరూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు? ఎప్పుడక్క నిజం చెప్పండి అక్క, ఏడగాలక్క మాట్లాడేది. పౌలు గారు చెప్పిన అంటున్నాను, ఏడగాలి ఎడవులేని మాట్లాడతాను. పౌలు గారు చెప్పినప్పుడు అన్నాడు. పౌలు గారు చెప్పినప్పుడు ఎందుకంటే నా రక్త సంబంధులు నన్ను చెరసాల్లో వేసినప్పుడు ఒక్కడు రాలేదు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక్కడు రాలేదు, నన్ను నరకానికి సమీపం అంటే నన్ను పాతాళానికి సమీపం చేయనప్పుడు, నాకు రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు నన్ను ఒక్కడు పడుచుకోలేదు. నాకు దేవుడు ఉన్నాడు. ఆ టైంలో లేని వాళ్ళు ఉన్నావు అంటే నా దేవుడు నాకు కావాలి. అందుకేమన్నాడు? మెట్టమంటే ఏమంటున్నాడు? నేను చెప్పేది ఏంటంటే ఈటని వదిలిపెట్టాలి. ఏటని 13 చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. 13, 14, 13, 13 అల్లరితో 14 నుంచి చదువు, 12 నుంచి చదువు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. రాత్రి ఏమైంది? చాలా గడిచింది, పగలేమైంది? సమీపముగా ఉన్నది. గనుక
మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందుము. మర్యాద ఒక క్రమం ఉంది. ఎవరికి? పగటిలో నడిచే వరకు ఒక క్రమం ఉంటుంది, రాత్రిలో నడిచేటికి ఏ క్రమం ఉంటుంది? పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. ఎందుకు మర్యాద చెప్తున్నాడంటే, మర్యాద లేకపోతే అక్కడ విలువ ఉండదు. ఒక మనిషికి మర్యాద ఇవ్వాలంటారు, తెలుసా మీకు? ఎవరికి మర్యాద ఇవ్వాలి? చిన్నవారు పెద్దవారికి మర్యాద. ఇక్కడ మనం ఎవరికి మర్యాద ఇవ్వాలి? దేవునికి మర్యాద ఇవ్వాలి. దేవునికి మర్యాద అంటే దానికి ఎగ్జాంపుల్ గా, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరు ఫాలో కావటం లేదులే, వదిలేద్దాం. ఎగ్జాంపుల్ గా పెద్ద వయసు ఉన్నటువంటి 50-60 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన మన ముందు వచ్చి నిలబడ్డారు అనుకోండి, మనవరాలో కానీ లేకపోతే కోడలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కూతురు వరుస అమ్మాయి కానీ లేకపోతే ఎవరు కానీ కుర్చీ మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆయన నిలబడుతుంటే వెంటనే కూర్చొని కాలు అట్ట అంటుందంటే అప్పుడు ఏమంటారు? మర్యాద కూడా లేదు చూడు. దేనికి మర్యాద? నువ్వేమన్నా నాకు అవసరాలు డబ్బులు ఇచ్చావా? నువ్వేమన్నా నాకు ఇబ్బంది వస్తే ఆదుకున్నావా? నువ్వేమన్నా నాకు కష్టం వచ్చినప్పుడు భరించావా? నువ్వేమన్నా నాకు నష్టం వచ్చినప్పుడు ఆదుకున్నావా? నేను నీకు ఎందుకు మర్యాద ఇవ్వాలి? ఎందుకు అలా మర్యాద? అమ్మే, పెద్దరికానికి ఇవ్వాలి మర్యాద. పెద్దరికానికి ఇవ్వాలి మర్యాద. ఇప్పుడు ఈ పెద్దరికానికి మర్యాద ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇవ్వట్లేదు పెద్దరికానికి మర్యాద? ఇప్పుడు ఇక్కడ సందర్భం చెప్తాను. ఇప్పుడు గురించి చెప్పలేదు. ఇక్కడ ఉన్న సందర్భంలో ఎందుకు ఇవ్వడం లేదు పెద్దరికానికి మర్యాద? చెప్పండి, ఎందుకు ఇవ్వట్లేదమ్మా? ఈ సందర్భాన్ని కాదు, అంటే జగన్ కాదంట. ఎందుకు ఆ సహోదరి ఆ సహోదరుడు పెద్దరికానికి మర్యాద ఎందుకు ఇవ్వటం లేదు? ఆయనకి ఇచ్చేది అది ఎందుకు? మనిషికైనా ఇరువు ఇవ్వాలి కదా. ఇప్పుడు పెద్ద ఆయన తాత ఉన్నాడు, ఇక్కడ మనం ఉన్నాము. ఆ తాత నాడు నిలబెట్టి మనం కుర్చీలో కూర్చొని కాలు వేసుకుంటాడు, మనకి ఎట్లా ఉంటుంది? అయ్యో, పెద్ద ఆయన కనీసం కొద్దిగా విద్య జ్ఞానం కూడా లేకుండా ఆయన నిలబడి లేదా కుర్చీలో కూర్చొని ఎట్టున్నారు, మర్యాద లేని మనుషులు అంటారు కదా. అసలు ఆయనకి ఎందుకు మర్యాద ఇవ్వాలి? ఎందుకు ఇవ్వటం లేదు? ఎందుకు ఇవ్వట్లేదమ్మా? భయం లేదు, లెక్క లేదు, అహంకారం, గర్వం ఇవన్నీ ఉన్నాయి కదా. అసలు ఎందుకు? కారణం అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇంకా మీరు చెప్పేది కరెక్ట్ కాదంటే, ఎందుకంటే ఒకటే చెప్తున్నా, ఆయనతో మనకు అవసరం లేదు. అర్థమైందమ్మా? ఇందా చెప్పే కదా, 10,000 ఇస్తానంటే ఎమ్మటెమ్మటి తిరిగిపోయాడు, అవసరం ఉంది కాబట్టి. ఆ 10,000 తీసుకున్న తర్వాత అప్పించిన తర్వాత మళ్ళీ అదే మనిషి వస్తే కుర్చీలో కూర్చొని బాగున్నావా, ఎంతమంది కుర్చీలో కూర్చొని అందరు బాగున్నావా, కూర్చుంటున్నా అంటాడు. ఇప్పుడు బాగున్నావా, ఆడిపోతున్నావు అంటే నీతో అవసరం లేదు. మనుషులకి ఇప్పుడు దేవుడితో అవసరం లేదు, మనుషులతో అవసరం కాబట్టి మనుషుల చుట్టూ తిరుగుతున్నా, దేవుడి చుట్టూ తిరగట్లా. మనుషుల చుట్టూ తిరుగుతున్న మందికి ఏమంటారు తెలుసా? చిన్నదేం లేదు, తుమ్మినారంటే అది వారి అందుకు వెళ్ళిపోతా. ఏంటంటే తుమ్మితే రేపు మేము తుమ్మితే రాదు. అది ఏదైనా అనుకోండి, ఆ తుమ్ములు మీరు ఏదైనా పెట్టుకోండి, రేపు మమ్మల్ని పరుచుకోరు. అంటే ఇప్పుడు దేవుడు అవసరం లేదుగా. అంటే ఒక మాట చెప్పాలంటే ఏందమ్మా, దేవుడు అవసరమా? అవసరం ఉందా? అవసరం లేదని ఇక్కడ క్లాస్ చెప్తున్నాడు. అందుకే మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై ఏమంటున్నాడంటే, వాటికి బదులుగా, ఏటికి బదులుగా? అమర్యాదకు బదులుగా మర్యాద కలిగి ఉండాలంటే యేసు ప్రభువుని ధరించుకోవాలి. యేసు ప్రభువుని ధరించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మనిషి ఎక్కడ లొంగుతాడో అది దెయ్యానికి తెలుసు, ఎక్కడ నిలబడాలో దేవుడికి తెలుసు. కానీ లొంగిపోయేవాడు ఎక్కువ, నిలబడేవాడు తక్కువ అయిపోయారు. ప్రతి ఒక్కరు అవసరం వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా?
ఒట్టి చేతలతో ఉన్నాను, ఇటు చూస్తేనేమో ఎడారి, ఇటు చూస్తేనేమో నీళ్లు లేవు, ఎటు చూసినేం లేదు. ఇప్పుడు దేవుడు ఆడుకుంటాడా? ఆకలి ఉందంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తారక్క? పరుగులు తీస్తాం అన్నం కోసం. ఆ పరుగులు తీసేటప్పుడు అన్నం దొరుకుద్దో దొరకదో కూడా మనకు తెలియదు. బాగా అర్థం చేసుకుంటాం. అన్నం దొరుకుద్దో దొరకదు, అక్కడ ఉందో లేదో కూడా మనకు పరుగు తీస్తుంటాం. అక్కడ ఉందేమో 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 అని. ఈ మధ్యలోనే ఆకలి ఎక్కువైపోయి నోరు పెడిసగట్టిపోయి ఆయాసం ఎక్కువ చచ్చిపోతాం. అక్కడ అన్నము లేదు, ఇక్కడ ప్రశాంతత లేదు. మధ్యలో చచ్చిపోవటం వల్ల ఉపయోగం ఏముంది? మనిషి జీవితం నేటి సమాజంలో అలాగనే ఉన్నది. అందుకు లోకము మనుషులకు నేర్పించింది ఏమిటి తెలుసా? ధనాపేక్ష. నాకు మీరు అన్నారు చూడు, ఎందుకంటే మనిషికి అవసరము లేకపోతే పట్టించుకోవాలంటే ఇప్పుడు మనిషికి ఏం అవసరము? డబ్బు. అది మనుషుల దగ్గర డబ్బు ఉంటే ఎవరిని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. ఎలాంటి ఆ డబ్బు కోసమే ఎవరినైనా వదిలిపెట్టారు. ఆ డబ్బు కోసమే. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఇద్దరు ఒకే తల్లి కడుపులో నుంచి వచ్చి, ఒకే తల్లి కడుపు నుంచి వచ్చిన వాళ్ళు ఒకే తల్లి దగ్గర ఆడు తాగి, ఒకే ప్లేట్లో అన్నం తిని, ఒకే మంచంలో పడుకున్న వాళ్ళు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు కత్తులు తీసుకుంటున్నారంటే దేనికోసం? కత్తులు తీసుకుంటున్నప్పుడు వాడు నా అన్న, వాడు నా తమ్ముడు అనేటువంటి జ్ఞానం మనసుకుందా? ఆ జ్ఞానం పోగొట్టింది ఎవరు? డబ్బు, ఆశలు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, డబ్బులుంటే ఏది కొండ మీద కోతినైనా కొనుక్కొచ్చుకొని అంటాడు. కొండ మీద కోతి ఏదైనా అంత డబ్బు అంటాడు. డబ్బు ఉంటే నీ తమ్ముడు ప్రేమ నీ దగ్గర ఉండదు, నీ అన్న ప్రేమ నీ దగ్గర ఉండదు, నీ తల్లి ప్రేమ నీ దగ్గర ఉండదు. నువ్వు ఏదైనా కొనుక్కొచ్చుకోవచ్చు, ప్రేమ ఏం కొనుక్కొస్తా? ప్రేమ విలువ తెలియనటువంటి మూర్ఖ జనానికి మనం ఏం మాట్లాడదు? ఆ ప్రేమ విలువ తెలియజేసినోడు. అందుకని ఏ విధంగా చేతనైనా నా రక్త సంబంధులకు రోషం పుట్టించాలి. బయటికి నెట్టేసామంటే వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, బుద్ధి తెచ్చుకుంటారని తెలుసుకోవాలి. కానీ మనం బయటికి నెట్టే మనమే బయటికి పోతాం. అవునా? పోతాం కదా. అవసరం అలా తీరిపోయింది. ఎందుకు అవసరం అన్నా? ఏమి అవసరాలు వాళ్ళు ఏమైనా జరిగినాయా? అవసరం ఏమైనా తీర్చిందా? నీ కడుపు నిండా అన్నం పెట్టలేదు, కంటి నిండా నిద్ర ఇవ్వదు, మనిషికి ప్రశాంతత ఇవ్వదు. ఏముంది అవసరం? నాకు అర్థం కాలేదు. సకల విద్యలందు ప్రవీణుడైనటువంటి మోషే ఐగుప్తు సుఖభోగం అనుభవించుట కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అన్నాడు. అదే మోసే ఈ రోజులుంటే మోసేని ఏమంటాం మనం? ఏమంటాం చెప్పండి? తెక్కలోడు అంటారు. డబ్బును, సింహాసనాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదను పోగొట్టి ఈ ఎడారిలో ఏరుకోవడానికి పోతున్నాం. ఎందుకురా? అంతే కదమ్మా. ఈరోజు మనల్ని కూడా అదే కదా అనేది. రోజుకు 1000 రూపాయలు, 200 రూపాయలు, 1500 పోగొట్టి ఆదివారం పోయి ఆడ కూర్చుంటున్నాం. మీరు మనుషులా లేకపోతే ఏంది? అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంది? నా కోసం సిద్ధం చేయబడిన పరలోకమునకు నేను మనకు అర్థం కావాలి. మనకు అర్థం కాకుండా ఏం చేసింది? ఈ లోకంలో ఇదే ముఖ్యమని చేసింది. దీని వల్ల నీకు ఏది దక్కలేకుండా పోయింది. మనసుకి ఏమన్నా దక్కింది? ఇక్కడ ఒక్కొక్కరు నాకు తెలిసి మీ జీవితంలో ఎక్కడంటే ఇక్కడ భూమి మీద మీ జీవిత కాలంలో లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి ఐశ్వర్యం సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంపాదించి మీ వయసు తగ్గిన తర్వాత ప్రేమతో ముద్ద పెట్టి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు సంపాదించేది దత్తా? దేనికోసం? ప్రేమ. ఇంకా అన్ని మీరు కోరుకునేది ఏంటి? ప్రేమతో మమ్మల్ని పలకరించి, ప్రేమతో మాతో మాట్లాడితే మాకు అంతకంటే ఏం కావాలి? ఆ ప్రేమ లేకుండా ఎన్ని చేసిన ఏముంది? అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతుంది? ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది. ఇక్కడ ఏం మాట్లాడుతుంది తెలుసా? మెట్టకు ప్రభువును ధరించుకోవాలి. ప్రభువును ధరించుకున్న వారి ఏం చేయమంటున్నాడు? శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ శరీర విషయమైన ఆలోచనలు చేసుకొనకుడి. శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీరానికి కొన్ని కోరికలు. ఇచ్చ అంటే కోరిక. శరీరానికి ఏమున్నాయమ్మా? కోరిక.
అయితే బైబిల్ ఏం చెప్తుందంటే శరీర కోరికలు నెరవేర్చుకున్నట్టుకై శరీరంలో ఆలోచన ఎక్కువైపోయారు. అందరూ ఆలోచన అలాగే. లాస్ట్ నేను మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా, ప్రతి ఒక్కరిలో శరీర విషయంలో ఆలోచిస్తాను. రేపు ఉదయం నీకు ఎంతలా బంగారం లాంటి పనున్న పక్కన పెట్టి ప్రార్థన కూర్చోగలరు చెప్పండి. నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని ఎందుకు లేరు? ఎందుకు లేము అక్క? అక్క ఎందుకు లేము అన్న? ఎందుకు లేము చెప్పండి? ఎందుకు లేము? ఎందుకు లేము? ఆలోచన మారలా. మరి ప్రార్థనకు వస్తున్నామంటే వస్తాను, నేను రాలేదంటా, వస్తున్నారు. వచ్చిన దీనిలో కూడా మళ్ళీ స్వార్థం చూపుతుంటాం. దేవుడు నేను మీరు రాలేదంట, దేవుడి దగ్గరికి వస్తున్నారు కానీ పరిపూర్ణం కావాలి. ఎందుకంటే ఏమంటున్నాడు, రాత్రి చాలా గడిచింది, ఇంకా 4 రోజులు 5 రోజులు బతుకుతాం పడితే లేదు, ఇంక ఎక్కువ రోజులు బతుకుతాం అక్క. నువ్వు వేసినటువంటి పంట అది అమ్మి డబ్బులు నీ చేతికి వస్తాయో రాదు కూడా తెలియని రోజుల్లో ఉన్నాం మనం. రేపు పొద్దున బాగుంటామంటాం, వెల్లుడి చూసి నేను హాస్పిటల్కి ఆడుకోకుండా ఉంటాం. ఒక్కోసారి నిన్నన్నాడు ఈ రోజు లేడు, మా కళ్ళ ముందే నిలబడలేదా ఈ రోజు లేడయ్యా. పగలు సమీపముగా ఉన్నది, పగలు సమీపముగా ఉన్నది. అందువల్ల ఏమన్నాడు, పగలు సమీపం ఉన్నది కనుక జాగ్రత్త, జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఎందుకంటున్నాడంటే శరీరేచ్ఛలు అన్నాడు, శరీర కోరికలు అన్నాడు. శరీరానికి ఏమున్నాయి? కోరికలు. ఏంటి శరీర కోరికలు అంటే మీరు బైబిల్ గ్రంథం చెప్పినట్టు ఏమున్నాయి? శరీరాశలు. ఏంటి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవి ఏమనగా జారత్వమును, అపవిత్రత. ఆమేన్. 5:19 అనమాట. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వమును, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధలు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరతో కూడిన ఆటలు, పాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్టివి చేయువారు. మనం చేయలేదు కదంటే చేయకపోతే మంచిది. చేయు వారితో ఏమైనా ఇట్టి వాటిని చేయువారు ఏమన్నారు? స్వతంత్రించుకోండి. కాబట్టి చేయు వారితో మనం ఏమైనా సమ్మతిస్తున్నాం. సమ్మతించడం అంటే సమ్మతించడం అంటే ఆమోసు గ్రంథం 3:3 ఒకసారి. ఆమోసు గ్రంథం 3:3 జాగ్రత్త. ఆమోసు గ్రంథం సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కూడి నడవటం అంటే కలిసి. సమ్మతించడం అంటే ఏంటి అర్థము? ఇప్పుడు ఎద్దులు పెట్టారు. ఎద్దులు తెలుసు కదా అందరికి, మనకు అర్థమయ్యే భాషలో తెలియని ఉంటాడు. ఎద్దులు దేనికి ఉపయోగిస్తాం? వ్యవసాయం, అరగదు. అంతేవిధంగా ఎద్దులు 1 కావాలా 2 కావాలా? అరగదు. 2 1 2 కావాలి. 2 ఏమై ఉండాలి? 2 సమ్మతించాలి. ఒకటి పండుకొని ఒకటి లాగుతుంది అనుకోండి, అనగ సాగుద్దా? మరి పండుకున్న దాన్ని ఏం చేస్తాం మనము? పడతాం. ఎట్ట పడతాం? అరగదోలి వాళ్ళ తెచ్చి ఎట్ట పడతాం పాపం. కొట్టేటప్పుడు యుద్ధం అనుకుంటది, ఈడు నన్ను ఎంత లాగు కొడుతున్నాడే, వాడికి జాలి లేదా అని అనుకున్నదాన్ని కదా. మరి ఎందుకు కొడుతున్నాడు? అది నడిస్తే సేద్యం జరుగుద్ది, అది నడవకపోతే ఆగిపోదు. ఇప్పుడు ఇటువంటి ఏమంటుంది? లాగుతుంటది రా రా అని, అది రానుంటుంది. ఇదేం రమ్మంటుంది, అది రానుంటుంది. అంటే అర్థమైంది, దానికి దీనికి జోడి కుదరలా. అప్పుడప్పుడు అంటారు చూడండి, సరి జోడి ఉండాలన్నమాట ఎద్దులు.
అప్పుడప్పుడు అంటారు, అయ్యా ఈ ఎద్దు పక్కన అయ్యా దాని పక్కన ఇది నడవదు, అసలు ఇది బాగా మోసేదే, మంచిగా వ్యవసాయం చేసేదే, ఈ ఎద్దుతో ఎద్దు కూడుకోదు, అసలు ఎద్దు అనేది పడుకుంటదని. ఎందుకు? దాని పద్ధతి వేరే, దీని పద్ధతి వేరు. అలాగే దేవుని నమ్మిన మనుషులు మనము లోక సంబంధులతో సమ్మతించేటప్పుడు నువ్వైనా కూర్చోవాలి, వాడైనా కూర్చోవాలి. నువ్వు కూర్చోకుండా పోతున్నావు అంటే సమ్మతించావని అర్థం. ఇప్పుడు ఎద్దు పోతే సాగుద్దిగా, సాగిందనుకో వ్యవసాయం జరుగుద్దిగా. వ్యవసాయం జరిగిందంటే ఇప్పుడు ఏమనుకుంటాడు యజమానుడు, రెండెద్దులు బాగున్నాయిలే కుదురుతుంది అనుకుంటా. అది ఇది పాడేదానికి ఏం చేస్తాడు? దీన్ని వదిలేస్తాడు. ఎందుకు? దానికి సంబంధించిన వదిలేస్తాడు. ఎద్దు ఇక్కడ వ్యవసాయం ఆగట్లేదు, ఇది వరకు ఎద్దుకాడు దశలో లాగుతుంది, అప్పుడు ఆ ఎద్దుకాడు కొన్నప్పుడు బాగా లాగుతుంటది. మరి ఎందుకు లాగలేదంటే దానికి దీనికి కుదరలా. అలాగే దేవుని బిడ్డలకు లోక సంబంధులతో కుదరదు. కుదురుతుంది అనుకుంటే సమ్మతించినట్టు అని అర్థం. ఏమని అర్థం? సమ్మతించినట్టే. సమ్మతించినాక నాకు సంబంధం లేదన్నప్పుడు ఆమోస్ మాట్లాడాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. నడవక సమ్మతిస్తేనే కదా నడిచేది, సమ్మతించకుండా కూడి నడుతురా నడవలేదు. మరి సమ్మతించాలని నేను సమ్మతించలేదంటే అర్థమైంది, వాడు చెప్పుదురు కానీ చెప్పకనే చేస్తున్నా. అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను, మా జరుగు ముందు జరుగు ముందుకు జరుగు, బాగొచ్చు పాపం, చాలా భారంతో ఉన్నాం పాపం. చూడండి, సమ్మతించడం అంటే ఏంటంటే లోకానితో మనము సమ్మతించడం అని అర్థం. ఎట్ట కుదురుతుందంటే అక్కడే వచ్చిన ఒక తంటాడు. ఏంటి ఆ తంటాడు? ఏదైనా లోకము మనకు విరోధమే. అందుకేమన్నారు తెలుసా? బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు చాలా చక్కగా మాట్లాడారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5:24 వచనాన్ని జాగ్రత్త చదువుదాం. క్రీస్తు యేసు సంబంధులు. ఎవరు సంబంధులు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. దేన్ని? శరీరమును దాని ఇచ్చలు దాని ఆశలు ఏం చేశారు? సిలువ కొట్టేశారు. క్రీస్తు యేసు సంబంధులు అందరు కొడతారా? క్రీస్తు యేసు సంబంధులు. ఇప్పుడు శరీరము దాని ఇచ్చలు అన్నారు. ఇచ్చలు అంటే అందుకని రోమీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? శరీర ఆలోచన, శరీర కార్యం ఏమన్నాడు? శరీర ఏచ్చలు. ఏచ్చంటే కోరిక. ఇక్కడ ఇచ్చన్న, అక్కడ ఏచ్చన్న కోరిక. శరీర కోరికలను క్రీస్తు యేసు సంబంధులు అందరు కాదు. మళ్ళా మీరు అనుకోవచ్చు, మేము అందరం సంబంధం బట్టి నేను కాదనుకున్నా. అందరు కాదు, సంబంధులే. ఆ సంబంధులు ఏం చేశారు? వాటిని సిలువ కొట్టేశారు. సిలువ కొట్టిన తర్వాత సిలువ మీద యేసు ప్రభు చనిపోయాడా లేకపోతే చనిపోయినట్టు నటించాడా? నిజంగా అక్క బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు, సిలువ మీద యేసు ప్రభు చనిపోయాడా లేదా చనిపోయినట్టు నటించాడా? నిజమేనా? నిజంగా చెప్పాలి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే రాయించి తీసుకోవాలి. ఎవరికి డౌట్ లేదు కదా? యేసు ప్రభు సిలువ మీద కొట్టిన తర్వాత ఆయన చనిపోయాడు. మరి మన కోరికలు కూడా సిలువ మీద కొడితే మన కోరికలు ఎందుకు చావాలా? మన కోరికలు ఎందుకు చావాలా? మనమే లేదు. ఇంకొకటి ప్రాంక్ చెప్పాలంటే దృష్టిలో యేసు ప్రభు సిలువ మీద చావలా, నటించి 3 రోజులు వేశాడు. అది ప్రాంక్. నిజం చెప్పాలంటే చావలా, యేసు ప్రభు నటించాడు. అవును, మీరు అనొచ్చు, ఎలా నటించాడు? ఎందుకు నటించాడు? చచ్చిపోయాడు కదండి. చచ్చిపోయినప్పుడు నీలో కోరికలు చచ్చిపోవాలి, నీలో శరీర కోరికలు చావాలి. మరి ఎందుకు చావాలంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కదా, గ్యారంటీనా? నేను కూడా చనిపోయి రేపు తిరిగి లేస్తాను, అప్పుడు పరలోకంలో నాకు బహుమానం ఉంది.
అది చచ్చిపోయినాడు అంటాడు రుజువు. కానీ చచ్చిపోలేదు అన్నావు కాబట్టి ఈ లోకంలోనే ఆశపడుతున్నావు. ఇంకా అర్థమైందా? ఈ లోకంలోనే ఆశపడుతున్నా. ఈ లోకంలో నువ్వు ఆశపడ్డప్పుడు నువ్వెలా గ్యారంటీ కదా? ఇప్పుడు నేను ఈ లోకం కోసమే ప్రాకులాడుతూ, ఈ లోకం కోసమే రాత్రి పగలు తిరుగుతూ, ఈ లోక ఆశల కోసం ఉన్నప్పుడు నేను ఇక్కడ వచ్చి ప్రకటిస్తూ ఉంటే నన్ను నమ్ముతారా? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరంటే నువ్వే తిరుగుతావు, మమ్మల్ని ఎలా మారమంటావు. ఇప్పుడు అదే వచ్చింది ఇక్కడ. మనమే వాళ్ళకు లోబడి వాళ్ళని మారమంటే వాళ్ళు మారరు. మీ ఇళ్లలో ఉన్నటువంటి బంధువులు కానీ, మీ రక్త సంబంధులు కానీ, మీ అమ్మ నాన్నలు కానీ, మీ తమ్ముళ్ళు కానీ, మీ సహోదరి సహోదరులు కానీ, మనమే వాళ్ళలాగా బ్రతుకుతూ వాళ్ళ మామంటే ఎట్లవుతారమ్మా? మీరు అనొచ్చు, ఎందుకు రారంటే వాళ్ళకు మీతో తిరగాల్సిన అవసరాలన్నీ జరిగిపోతాయి. మీతో ఒకేం పని? వాళ్ళ మీతో జరగాల్సిన అవసరాలన్నీ మీకు అర్థం కావడానికి చెప్తాను. అందరు ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఆ కోళ్ళు చెల్లెలు కాబట్టి క్లారిటీ చెప్తాను. మీ ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో యజమానులు ఉంటారు. మీరు అడుగుతారు ఏంటిది? ఏదో సంవత్సరానికి ఒకసారి బుట్ట ముక్క అడుగుతారు. చీరో లేకపోతే కాజులో లేకపోతే బుట్ట కమ్మలో లేకపోతే గొలుసు ఏదో ఒకటి అడుగుతారు. అడిగినప్పుడు ఇప్పుడు డబ్బు లేవు గిబ్బు లేవు వారికి పద్ధతి అడుగుతావా? నువ్వేమంటావు? ఏమన్నావా? ఏం మాట్లాడు. నేను ఇంట్లో పోయి కూర్చుంటా. పర్లేదులే, మంచిగా ఆగింది, సంతోషపడవచ్చు అనుకుంటా. సాయంకాలం ఇంటికి రాగానే ఇంటికాడికి వచ్చి నీ పనిలో నువ్వు ఉన్నట్టు ఫ్రీగా ఉంటావు. ఇంటి పల్లెదు తెచ్చుకుంటూ అవుతారు. ఇంటి పల్లెదు అవుతుందంట. నువ్వు కూకుంటాడు, అన్నం తీసుకురామంటాడు. మేలకొంటాడు, అన్నం మేలకొంటా. ఏది అన్నం అనలేదంటే, అన్నం ఎందుకు, నాకేం పని, అన్నంతో అవసరమైంది, నేను స్నానం మీద కొండాలి అని మాట కూడా మాట్లాడు. మేలకొండ అటు వాళ్ళ తిరిగి పడుకున్నాను, నిద్రపోతుంది అంటే నిద్రపోయినట్టు ఉంటుంది. నిద్రపోతుంది. ఇప్పుడు ఇంకేం అర్థమవుద్ది? ఆమె అడిగింది నేను చేయలేదు కనుక అన్నం అనలేదు, నాతో మాట్లాడదు, నాతో ఉండదు కాబట్టి ఇక వీళ్ళు పట్టు వదలని ఏం చేస్తారు? కానీ 2 రోజుల తర్వాత మళ్ళా మాట్లాడేటనుకో ఇక నింతేనండి 2 రోజులు మేలకొండ మరి చేస్తాం. కానీ గట్టిగా ఉన్నానుకో అప్పుడు అంటారు 200 ఎందుకంటే మా అమ్మ ఇది కొని అడిగింది తెచ్చారంటే 2 రోజులు మేలకొండ ఆగిపోయిందంటే సావనేం చదువుతుంది కానీ పంతాన్ని మాత్రం మర్చిపోదు. అప్పుడు నీ వైపోతాడు. అర్థమైందా? అప్పుడు నీ వైపోతాడు. కానీ కాకపోతే ఏదో 2 రోజులు అయ్యో పాపని జారి నడిచిన వరకు నీ మాటలు ఉంటాడు. అదే పౌలు గారు అంటున్నాడు, మనం క్రీస్తుని ధరించిన తర్వాత మన వాడు దేవుడిలోనికి రావాలంటే మనం గట్టిగా ఉండాలి. ఎక్కడ గట్టిగా ఉండాలంటే అన్ని విషయాలు గట్టిగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అన్ని విషయాలు గట్టిగా ఉండాలి. అప్పుడప్పుడు మీరు చాలా సార్లు ఉంటారు, మా వాళ్ళు అందరూ ఉంటారు, ప్రార్థన ఉందంటే ముందంట ఈరోజు ఏమైనా ప్రార్థన ఉందా? ఎందుకంటే నువ్వు ప్రార్థన ఉంటే ఆడికి రావుగా. అవును, యాడికి రాను, ప్రార్థన ఉంటే ఎక్కడికి రాను. అది సావైనా లేకపోతే నువ్వు పోస్ట్ పని చేసుకో. నీకోసం సాగు పోస్ట్ పని చేసుకోవు. అవునా లేదా? మీకు తెలుసు కదా, మా మామయ్య గారు ఆదివారం చనిపోయారు. అక్కడ మీరందరూ ఇక్కడ ఏమనుకున్నారు? వేరే పాస్టర్లు వచ్చారు, అయ్యో ప్రార్థన చేయాలి. మనకు అవసరం ఏముంది? టైంలో ప్రార్థన జరగాలి, అయిపోవాలంతే. అదైతే కానీ మనం దాని గురించి పెద్ద ఫీల్ అవసరం పని లేదు. ఇక్కడ ప్రార్థన జరగాలి కాబట్టి అదే టైంకి వచ్చి జరిగించాను. పెళ్లి అమ్మాయి పెద్ద పాప, మా అమ్మాయి ఆదివారమే పాప. ఆదివారం అక్కడ భోజనాలు అన్ని విద్యులు విలాసాలు ఆదివారం. నువ్వు ఉండకపోతే అట్లా మేనమామ లేడు అనుకోవచ్చు. నేను ఇప్పుడు దేవుని బిడ్డను. ఇప్పుడు నేను లోకంలో చచ్చిపోయాను. మామూలు బాంధవ్యాలు సచ్చాయి, నాకు ప్రేమలు లేవు, నాకు దేవుడే ప్రేమ. అప్పుడు చాలా మంది అంటారు, ప్రార్థన వచ్చాడు ఫోన్ చేస్తే ఉరుగుతావు, మా దగ్గరకు రావంటే వాళ్ళు నా బంధువులు, మీరు నా బంధువులు అవుతారు. సత్యం అంటానికి రుజువది. అప్పుడు వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మన కోసం మారుతారు కానీ మనం వాళ్ళ కోసం మారుతాం. ఎందుకంటే ఇది నిజం కాబట్టి మారమంటున్నాం. అబద్ధమైతే మనం ఎందుకు చెప్తాం? అబద్ధమైతే మనం చెబుతామా? తాగుపోతాడు ఇదిగో ఉన్నాను, మా వాడు అనుకున్నాను, తాగుపోతాను, నా ఫ్రెండ్ అనుకో, నువ్వు నా ఫ్రెండ్ అయితే తాగనుకో, వాడి కోసం నేను తాగినట్టు నేను ఒకనే, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏం లేదు దానికోసం నాకు అవసరము. అందుకని ఏమంటున్నారు తెలుసా? క్రీస్తు యేసులోనికి వచ్చిన మీరు శరీరేచ్ఛలను ఏం చేశారంట? సిలువ కొట్టారు. సిలువ కొట్టినప్పుడు యేసు ప్రభు సిలువలో చచ్చిపోయాడా? యేసు ప్రభు సిలువలో చచ్చిపోతే నీ కోరికలు కూడా నువ్వు చంపేసుకోవాలి. కష్టమైనప్పుడు క్లారిటీ రాదు. ఇక్కడ కష్టమైన క్లారిటీ అవుతుందమ్మా.
అస్సలు రాదు, నీకు తెలుసు తెలియదు. అప్పుడప్పుడు చిన్నదానికి పెద్దదానికి మీరు ఎన్నిసార్లు దేవుని వదిలిపెట్టిపోయారు? వదిలిపెట్టుకోవాలి. మీరు ఎక్కడ ఉండొచ్చని ఆ చివరి ఉన్నారు ఎన్నిసార్లు వదిలిపెట్టుకోవాలా? మీరు అనొచ్చు అవసరం కదా. నేనదే చెప్తున్నాను, బైబిల్ కూడా అదే చెప్తుంది. అవసరాలు ఉన్నప్పుడు అప్పుడే రావద్దు, అవసరాలు తీరిన తర్వాత రా. అప్పుడు కుదిరితే కుదిరితే అప్పుడు అయిపోదు. అవసరాలు అన్ని అవసరాలు తీరిన తర్వాత వచ్చేవాడి అప్పుడు వేరే వాళ్ళు ప్రాంతానికి వెళ్ళారు. ఒక అక్క దగ్గరికి వెళ్ళి అక్క దగ్గరికి వెళ్ళి ఎందుక బాగున్నారు అంటే బాగున్నామా అది అన్నారు. అవునక్క దేవుడి దగ్గరికి చదువుకి వస్తున్నారు, బాగున్నారు, ప్రార్థన చేసుకున్నారు కదా, అది కదా బాప్తిసం తీసుకోవచ్చు కదా అన్నాను. అయ్యా 1 సంవత్సరాన్ని తీసేసుకుంటాడే. ఎందుకక్క సంవత్సరం అంటే చిన్నోడి పిల్లలు ఒక్కటి చేస్తే నాకేం తంటాలు ఉండవు, నేను బాప్తిసం తీసుకుని నన్ను అడిగే దిక్కులేదు. చిన్నోడి పిల్లలు ఒక్కటి చేస్తే గేదె అంటారు అన్నమాట. ఆ పెళ్లి చేసి చచ్చి అది గురి చేయాలి పెళ్లి నిజమే. మరి ఊరు చేయాలి. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? పరలోకమా నరకమా? మరి అవకాశం లేకపోతే వేరు అవకాశం ఉందిగా. నిజంగా నేను ఆ రోజు అనుకున్నాను, చాలా రోజులు అనుకున్నాను. మీరు చూసారు కదా, చాలా సార్లు అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు. కొన్ని ప్రాంతాలకు వచ్చినప్పుడు, కొన్ని చోట్లకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు ఎందుకు బాప్తిసాలు తీసుకోమని చెప్పారంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు అన్నింటిని వదిలిపెట్టడం ఇష్టం లేక తీసుకోవాలి అంతే. నిజంగా నీకు బాప్తిసం అంటే తర్వాత తీసుకుంటే అది కాదు, తీసుకుంటే అన్ని వదిలిపెట్టుకోవాలి కదక్క. మా ఇక్కడేనండి బాప్తిసం తీసుకుంటే ఏం చేయాలి? అన్ని వదిలిపెట్టుకోవాలి. అప్పుడు వదిలిపెట్టుకున్నప్పుడు పెళ్ళప్పుడు ఆ ఎదురు నడిచేటప్పుడు ఉండకూడదు, అది చేయకూడదు. అయిపోతే ఆ బొట్లు పెట్టాలి. నేను బాప్తిసం తీసుకుని పెట్టకూడదు. ఇప్పుడు పెళ్ళాడు జరగాలి. అప్పుడు నువ్వు ఇంత తిరిగా కాబట్టి నీ కుటుంబంలో పెళ్లి మొత్తం ఇలానే జరిగిపోతుంది దేవుడి సంబంధంగా. అప్పుడు దేవుడి సంబంధం పెళ్లి జరిగింది అనుకో, అందరూ దేవుడి సంబంధం. అలా చేయాలంటే ముందు తీర్మానం మామూలుగా ఉంటారా? అందుకే ఇక్కడ ఎక్కడుంది? క్రీస్తును ధరించుకోవాలంటే ఏంటి అర్థం? గలతీ 3:27 ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిలోనికి బాప్తిస్మం పొందారు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? చూడండి, చనిపోయారు. లోక విషయంలో అయిపోయి లోక కోరికలు, లోక ఆశలు, లోక ఆలోచన లేవు అప్పుడప్పుడు. ఇప్పుడు ఎందుకంటే మా అమ్మాయి అమ్మ శాంతమ్మ అమ్మ అంటుంది, నేను ప్రార్థనకు రాలేదని అసలు మా అమ్మ నాతో మాట్లాడలేదంటే నాకేం పని? ప్రార్థనకు రాలేదంటే అవును ఫ్యాక్ట్, అది వాళ్ళకి అర్థమైపోయింది. నువ్వు ప్రార్థనకు వచ్చింటే నీ మీద ఉండే ప్రేమ ఉండేది, ప్రార్థనకు రాకపోతే ఉంది. అక్కని కాదు, వస్తున్నాను చర్చన కార్య చేస్తున్నాను కానీ అతిగా చేయట్లా. పక్కన ఫోన్ చేసిన పోతారు, ఏదైనా చిన్న కార్యం అన్నారంటే ఎందుకు ఏం చేసిన అడిగొచ్చి ఏం చేయాలి నాకు అర్థం కాదు అడిగొచ్చి. నువ్వు నాకు అక్కడే కాదనట్లా. నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో 2012 డిసెంబర్లో ఎప్పుడైతే 5వ తారీఖు డిసైడ్ అయిపోయానో బాప్తిసం తీసుకొని అప్పుడు చచ్చిపోయాను అన్ని విషయాలు. నిజంగా చచ్చిపోయాను. అవును, మరి సొంత అక్కలను తమ్ముళ్ళను లోక సంబంధంలో సొంత యొక్క ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వీటన్నిటినీ చంపేసుకున్నప్పుడు ఆఫ్టర్ ఇయ్యంత ఎక్కడ ఎవరి కాడ తలంచుతారు అనుకుంటారు. నా వాళ్ళ దగ్గర తలంచకూడదు. తలంచకపోతే నా తర్వాత అంటే వస్తాయి. అందుకే కదా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీకు శ్రమ అన్నాడు. ఇప్పుడు శ్రమ లేకుండా బతకాలి. క్రీస్తు అట్ట కుదురుద్దమ్మా? కుదురుద్దా? శ్రమ లేకుండా బతకాలి. ఇంతకుముందు ప్రార్థన అనుకున్నాడు, ఇప్పుడు ప్రార్థన పోవాలంటే భయపడాల్సి వస్తుందంటే ఏంది మనం అలా మారిపోయాం? ప్రార్థన పోవాలంటే ధైర్యంతో రొమ్ము విరుచుకొని వెళ్ళిపోయి రేసుకి ఎప్పుడు వస్తాం తెలుసా? వీళ్ళ కళ్ళ ముందు 1 కోటి రూపాయలు పడ్డ కాళ్ళతో వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఆశించాలనేటట్టు బతకాలి క్రైస్తవులు. ఉన్నారా? ఇప్పుడు మన పాడు చేయడానికి లోకంలో మీరు ఎంత చేసినా అంత ఏం చేసి డబ్బులు పిచ్చి వస్తాయి, పంటలు పోగొట్టుతాయి, అయిపోద్ది. అప్పుడు మీరు నీకు ఆదివారం లేవు, సోమవారం లేవు, ప్రార్థన లేదు, ఏమి లేదు. పరుగులే పరుగులు. ఇందాక మీకు చెప్పాను చూడు, కుక్క తిరిగినట్టు తిరుగుతుంటారు పరుగులు. ఏమంటారంటే డబ్బులే 2 రోజులు బతుకుతామంటే. నేను అందుకు చెప్తున్నాను, ఈ రోజు వరకు నాకు అవసరం వచ్చినప్పుడు నా అనుకున్న వాళ్ళ దగ్గర పోయి చేస్తా, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాను అయిపోతుంది. రాత్రి చూసారు కాబట్టి ఏం జరిగింది కూడా ఉదయం ఈ రోజు మళ్ళా అంతా రెడీ చేసుకుని పోయి ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడున్నాయి, ఎలా వచ్చినాయి, ఏమని అంటాడు. దేవుడు ఏమైనా పైనుంచి దిగించాడా? పైనుంచే దిగించాడా? అట్నే ఉన్నాడు. మనం పైనుంచే దిగించాడు అవసరమైనప్పుడు. అంతే,
అవసరమైతే ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాను అదే కురిపించకపోతే పత్తులతో సత్తాను కానీ మొండి పట్టుదలతో ఉంటాను కానీ దేవుడిని మాత్రం తక్కువ. ఎందుకు మాట్లాడుతుందంటే బైబిల్ ఇక్కడ మెట్టకు అంటే చివరికి మనం ఏం చేయాలంటే ప్రభువుని ధరించుకోవాలి. ఈ వదిలేయాలి ఇంతకు ముందు ఉన్న వాటిని వదిలేసి కొత్త ధరించుకోవాలి అని పౌలు గారు అంటున్నాడు. అందుకే ఇక రోమల వలన చెప్తున్నాడు, మీరు శరీర విషయముల మీద ఆలోచనలు పెట్టుకొనవద్దు అన్నాడు. ఆలోచనలు లేకుండా ఉండటం కష్టం కదమ్మా. కష్టమా కాదు? ఇప్పుడు ఉదాహరణకు నా మొబైల్ ఫోన్, నా ఫోన్ యొక్క స్క్రీన్ మీద ఏముంది? మామూలు వాక్యం ఉంటే వాక్యం కూడా ఒకసారి పెట్టుకుంటే ఏముంది. కానీ చాలా మంది ఏం చేస్తాం, భార్య ఫోటోలు, భర్తల ఫోటోలు, అన్నదమ్ముల ఫోటోలు, అక్కజనుల ఫోటోలు ఇవి పెట్టుకొని ప్రేమతో చూసుకుంటారు. నీకు తెలియదు యేసుప్రభు వాక్యం పెట్టుకోవాల్సిన పొద్దున్న దాని మీద. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాము? అసలు ఈ మధ్యకాలంలో ప్రార్థన చేస్తున్నాము చెప్పండి. సంబంధం ఎంత దిగిపోయింది దేవునికి మనకి తెలుసా? దూరం అవుతుంది. మీరు ప్లాస్టిక్ లబ్బర్ ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా? లబ్బర్ ఇంతలా ఉంటుంది, అది సాగడానికి ఏమవుతుంది? సాగిపోతుంటది. సాగితే ఏమవుతుంటది? సన్నం అంటే ఉన్నటువంటి సంబంధం తగ్గిపోతుంటది. మీరు పనులలో పడిపోయినప్పుడు లబ్బర్ తాగినట్టు సన్నంగా ప్రార్థన 2 సెకండ్లు 3 సెకండ్లు చేసుకుంటారు. ఇంకా కొన్ని రోజుల ముందు తర్వాత లబ్బర్ ఎక్కువ సాగితే ఏమవుతుంది? దేవుడికి మనకు సంబంధం తెగిపోయిన తర్వాత మళ్ళా ఏం చేయాలి? ముడి. ఆ ముడే మనలో కనపడినటువంటి ఒక మక్క ముడియాలి. మళ్ళా ముడియాలి. అందుకే ఇప్పుడు అదే చెప్తాను, ఇక్కడ క్రీస్తుకు మీరు అప్పగించుకుంటే వేరే వాళ్ళకి అప్పగించుకోకూడదు. మన సహోదరి ఇక్కడ ఎస్ఆర్ ప్రాంతంలో చిన్న మాట చెప్పినప్పుడు నిజంగా నా మైండ్ లో అది చాలా తగ్గించుకుని నాకు చాలా ఆలోచన కలిగించింది. ఒక దాసుడు 2 యజమానులకు సేవ చేయలేడు, చేస్తే ఒకరికే చేస్తాను. నిజంగా మాట నేను ఎన్నోసార్లు ఆపని చెప్పాను, కాదనది ఎన్నిసార్లు చెప్పినా నాకు తెలుసు. కానీ వినినప్పుడు నా మనసులో కొన్ని తీర్మానాలు తీసుకోవాల్సి వచ్చింది. 2 యజమానులు ఒక దాసుడు ఒకే విధంగా సేవ చేయలేడు. ఒకరిని ఎక్కువ ప్రేమిస్తాడు, ఆ ఎక్కువ ఎవరికి దేవుడికైనా దేవుడికి ఎక్కువ చేయాలంటే లోకంలో చచ్చిపోవడం కష్టం. చచ్చిపోవడం ఎంత కష్టం తెలుసా? పౌలు గారి శరీరం మీద రాళ్ళతో కొట్టారంటేనంట. రాళ్ళతో కొట్టిన తర్వాత ఒళ్ళంతా ఓణమైపోయిందంట. ఓణమైపోయిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి 4 రోజులు రెస్ట్ తీసుకెళ్ళంటే మళ్ళా భుజానికి ఆ యొక్క కండవెత్తుడు తుంటుగొడ్డ భుజాన్ని వేసుకొని శుభ్రంగా అదే ఊరికి సువార్త చేస్తారు. మనము పిచ్చి కాగితాల కోసం సువార్తను పక్కన పెట్టే రోజు. పాస్టర్లైనా ముఖ్యమైన పని ఉందంటే ప్రార్థన తర్వాత చేద్దామంట. ఏం చేయాలి ఇప్పుడు మనం? తెలుగు మాట్లాడే ముఖ్యమైన పని తర్వాత సంగతి చూద్దాం. అంటే ఎందుకు చెప్పానంటే ఈ విషయాన్ని, ఈ మాట నేను మామూలుగా అయితే నేను వేరే వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఈ మాట్లాడమన్న సహోదరి ఆ వాక్యం చెప్పిన తర్వాత నా మనసులో తేలిక కలిగి వచ్చింది. నిజంగా అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో బలహీనం అయిపోతున్నా, ఆ కొన్ని ఏమైందంట, పులిసిన పిండి కొంచెమైనా పిండి మొత్తం పులిసిపోతారు. ఇది మామూలు దారి కదా. అప్పుడే మీకు చదువుతుంటారు కదా, చెరువుకు గడ్డి పడే చిన్నదే ఏమవుతుంది? నీరు పాత్ర అందరూ అదే చూడు పరుచుకోకపోతే ఏమవుతుంది? ఆ ఊర్లో ఉన్న నీళ్లు కొట్టకపోతే నా ఇల్లు కొట్టకపోతే అప్పుడు అడుగుతుంది. అది చిన్నప్పుడే వేసింటే బాగుండే, ఏదో పొలం పని చూసుకుందాము, ముఖ్యమైన పని పోయాలి, నా ఇల్లే పోయింది, నా ఊరు దిక్కు. మన జీవితాలే పోతాయి పరిస్థితులు పట్టించుకోకపోతే. మన బ్రతుకే సర్వనాశనం అయిపోతుంది. అందుకని ఏమన్నా తెలుసా? మెట్టకు ప్రభువును ధరించుకుని వారై. ప్రభువును ధరించుకుంటే ఏమవుతుందంటే రోమిలకు రాసిన పత్రిక 8:9 ఒకసారి చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 8:9. దేవుని ఆత్మ
మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మయందు ఉన్నవారే. మీరు ఆత్మయందు ఉన్నారు. ఎప్పుడు ఆత్మయందు ఉంటాం మనము? దేవుని ఆత్మ మనలో నివసించాలి. దేవుని ఆత్మ లేకపోతే ఎవరు ఆత్మ ఉంటుంది? దేవుని ఆత్మ ఉంటుంది. దేవుడి ఆత్మ మనలో నివసించాలి. దేవుడి ఆత్మ మనలో నివసిస్తే ఏం చేస్తారు? ఏం చేస్తామంట? చదువు. అదే మన కమ్యూనిటీ. దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు మీరు ఆత్మయందు ఉన్నవారే కానీ శరీరం ఉన్నవారు కాదు. ఇప్పుడు ప్రేమలో ఉంటాం అన్నమాట. ఆత్మ మీద ఉంటే ప్రేమలు ఉంటావు. మరి ఇప్పుడు ఏముంది? ఆశలు ఉన్నాయి. ఆత్మ పోయింది. ఆత్మ పోయి ఏమొచ్చింది? ఆశలు వచ్చింది. ఆశలు ఏమయ్యాయి? ఆశలు ఏమయ్యాయి? ఏమయ్యమ్మా ఆశలు? ఆశలు ఏమయ్యాయి? ఆశలు బాగా ఆశలు అవకాశాలు కలిగించుకున్నాయి. ఆశలు ఏం చేశాయి? అవకాశాలు కలిగించుకున్నాయి. నీకు ఆశ ఉంటే అవకాశం కలిగించుకున్నాయి. తప్పు చేయాలనుకున్న మనిషి క్లారిటీ ఉండదు. వాడు కాడ ఏమంటాడంటే ఆడిపోతాను అంటే నేను బయటికి కూడా బాగుండదా? క్లారిటీ వచ్చింది. ఓహో ఇదేదో నేను డేంజర్ పొజిషన్ లో పోతున్నాడు. ఆశలు అవకాశాలు కలిగించుకుంటాడు. అవకాశాలు ఏంటి? ఎక్కడ దొడ్డిదారు తిట్టిపోదాం, అది అవకాశం. కాళ్ళు నొప్పి లేస్తుంది, పండుకో అంటే కాళ్ళు నొప్పి అటు తిరిగితే బాగుపడుతుందంట. అటు ఎందుకు తిరగాలి? నీ ఇంట్లో తిరుగు, నీ ఇంటి మీద తిరుగు, నీ బజార్లో తిరుగు. అటు ఇటున ఆ ఊరుకు ఈ ఊరుకు, ఆ పడకలు పెట్ట, ఈ పొదిలి, ఈ మార్కప్పుడు ఊరి తిరగమన్నారు నన్ను. ఈ కాళ్ళు నొప్పి పోయి 2 కాళ్ళు నొప్పులు వచ్చి తిరిగి ఇప్పుడు 2 కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి దేవుడా నీలో నేను ఎంత బాగా నా కాళ్ళు నొప్పులు ఎందుకు పెట్టుబట్టి నిన్ను ఊరి పొద్దు ఊపిరి పొదరమన్నారా? మా పంటారు నాకు అర్థం కాదు. ఊరు తెరమన్నారా? నీకు ఇప్పుడు దాని ఊరి బాధ్యులు దేవుడా. ఇక్కడ ఏమంటున్నానంటే శరీర కార్యాలు ఎవరిలో ఉండమంటే దేవుడి ఆత్మ ఊరిలో ఉంటుందో అలా. దేవుడి ఆత్మ ఊరిలో ఉంది, పౌలుగా ఉంది. అప్పుడు పౌలు గారు ఏమన్నాడు? నేను లోకంలో ఏమయ్యానంట? సిలువ వేయబడి ఉన్నాను. లోకానికి నాకు సిలువ వేయబడింది. లోక సంబంధమైన నాకు లేవన్నాడు. అంత క్యారెక్టర్ ఉండాలని లోక సంబంధం లేవన్నట్టు కష్టం కదా. అంత బాధ తెలుసా మాట చెప్పాలంటే? ఇవి ఏ గుర్తులు ఉండవు అన్నమాట. ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం దాకా ఆయన పనులు చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు. ధ్యానాలు కుట్టాడు. ఆయన ధ్యానాలు కుట్టాడు. పగులంతా ధ్యానాలు కుట్టాడంట, రాత్రి అంతా సువార్త. మళ్ళీ రాత్రి మీరు పనులు చేద్దాం అనుకుంటున్నాను. పనులు చేద్దాం నేను చెప్పలేదు. అసలు నేను చెప్పను కూడా చెప్పను. పని చేయదని చెప్పలా. పని చెయ్యండి. దేవుడికి మించి కాదు, నాకు దేవుడి కంటే ఎక్కువ కాదు. మీ అందరు చాలా మంది చెప్తాను, అంటే మనకని కాదు, భూమి మీద చెప్పను. పాప మీరు పొద్దుగు చేసిన దాంట్లో 1% కూడా తినలేదు. పాప పోయి సాయంత్రం దాకా వచ్చి చేసి ఈ 100, 500, 1000 రూపాయలు వస్తే వాటిలో 10 రూపాయల వంతు కూడా తింటారు. ఎందుకు తింటారు చెప్పండి? అయిపోతారు అక్క. జబ్బులు అక్క అంటే జబ్బులు అనే క్వాలిటీ కదా. తింటారు. ఎందుకు తింటారు? అలిసిపోయి ఆకలి వచ్చింది. పక్కటి మంచిగా అప్పుడు ఎంత చేసిన కప్పి ఆడుతుందమ్మా. ఏది మళ్ళీ కొరకు మాట్లాడతారు. అప్పుడే ఆడుతుంది ఎంత చేసారు. ఎందుకు తింటే చేసి ఇంటికి వచ్చేలోపు కొడుకేమో ఒకదారిలో ఉంటాడు, తండ్రి ఏమో ఒకదారిలో ఉంటారు, బిడ్డే ఒకదారిలో ఉంటుంది, పొయ్యి మీద పోవాటు ఉంటుంది. ఇది పల్లెపడి వేసుకునే లోపు భర్త ఎప్పుడు అతను ఇటు చూసి, కొడుకు పడుతుంది ఇటు చూసి, ఇటు చూసి ఆగబడిపోయారు. అమ్మే ఏది ఆకలి కాలేదంటే ఎందుకు కాదా? దెయ్యాల చుట్టూ ఉన్నదానికి ఉన్నవాడికి ఏం ఆకలి ఉంటుంది నాకు అర్థం కాదు. నేను కోసం ఎదురు చూడమన్నా తినవచ్చుగా, తినవద్దన్నా. నువ్వు దేశ నిమ్మలమై జరుగుతుంటే ప్రేమ కలిగిన దేవుడి ప్రేమ కలిగిన నాకు ఎలా తినవద్దు? నీకు లేదు కదా. నీకు ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, పప్పన్నాలు లేవు, ఫంక్షన్లు లేవు, నీకేం లేవు. చూడండి మనం అంటారు ఈ ప్రార్థన అంత ముఖ్యమా, అది పడుచుకోవాలని.
ఇప్పుడు వాడు తాగి కానీ ఒక విచారం చేస్తా కానీ పెళ్లి జరుగుతున్న వాడు తాగి ఆడ పడుకుంటాడు, వాడికి లేదు ప్రేమ. ఇప్పుడు తాగి పెడతా సేవను గుడిసి పెడతా మరి నువ్వేంటి? నాకు అప్పుడు ఆనందంలో అంట, వాడు ఆనందంలో తాగి పరిచిపోవడం కరెక్ట్ గా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పాపపోతే తప్పు. అర్థమైందమ్మా? మీరు దేవుని దగ్గరకు వచ్చి పాపపోతే వాడు తాగి ఆనందపడిపోయి నేను వచ్చినాను మధ్యలో మిస్ అయ్యాను. ఏం మిస్ అయ్యాడు? అది పెద్ద అమెరికా దారి అనేది కారణం పాప నాయకుడు. ఇప్పుడు ఈయన ఎవరైనా తప్పు పడతారా? దండం పెడతాది. రాకపోతే మంచిది, ఇది రాకపోతే బాగున్నట్టు. నేను ఎప్పుడో నమ్మలా. నీ దగ్గర నుంచి ఇంట్లో రాడుతున్నా, నేను చెల్లెల్నే, అతడు తమ్ముడు రాకుండా నన్ను ఎందుకు బతుకున్నాడు? వాడు వస్తే చెడిపోతాక పెళ్లి, నువ్వు రావాలక్క. తమ్ముడు రానుకో నేను ఎందుకు? మరి వాడతానంటే వాడిని భరించు, వాడినే భరిస్తున్నావు, మరి నన్ను ఎందుకు భరించలేవు? నేను అడిగితే ప్రార్థన చేయాలి, అది అంటున్నాను. నువ్వు ప్రార్థన నచ్చదు, అందుకే నువ్వు నన్ను కూడా కాదు. తాగుడు ఎలా నచ్చదో ప్రార్థన కూడా అలా నచ్చదు. కానీ నీవు కొద్దిగా పద్ధతిగా బాగున్నావు కాబట్టి, నీ అవసరం ఉంది కాబట్టి నేను దగ్గర పెడుతున్నారు. వాడి పద్ధతి లేదు కాబట్టి వాడు నేను దగ్గర పెరగదు, అంతే. నీకు ఈ అర్థం కాక నిన్నేమో జరగదు. నువ్వు చెప్పారు నువ్వు పోయిన తర్వాత ఎన్నిసార్లు ఏం తెలుస్తామా? ఏడికి రాదు, దండం పెట్టుకోండి పెట్టి కాదు, భోజనం అంటే తెందు, ఆర్చేయమంటే తెందు, ఎర్రనీయమంటే ఎందుకు వచ్చిందా? లోపల ఉన్నటువంటి తలకాయనప్పుడు బయట మాత్రము పర్లేదు. కానీ దేవుడి దగ్గర ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ వస్తే ఇదిగో తండ్రి భర్త లేరా? భర్తతో మనకేం మన ఆత్మీయులు. భర్త లేకపోతే నువ్వే ముందు పని చేయి. పిల్లలు లేరా? నువ్వే ముందు నువ్వే ముందు అన్ని చేయి. అక్కడికి పోతే గుడ్రాలు అంటారు, ఇదో అంటారు, ఎన్నంటారు. వెళ్ళాడా? ఎంత బాగుంది. ఇక్కడికి ఎంత తేడా ఉంది. సొంత కూతురే ఇదో అయితే అమ్మా ఎందుకు రాగాక అమ్మా, అసలు నిజంగా ఎంత గౌరవం. కానీ ఇక్కడ నువ్వు కూతురి ఎదురొచ్చినా తప్పలేదు, నువ్వేమో తెలుపు. ఇది దేవుడు చెప్పిన ఆత్మ ప్రేమ. అక్కడ నువ్వు ఇంట్లో పెద్ద దిక్కు, నువ్వు చేయాలమ్మా పెద్దది అంటే మీకు మైండ్ తెలియదా? ఆమె ఎందుకు చేస్తుంది? పెద్దది ఆమె తెలియదా? మీరు పిలిస్తే కరెక్టే రాకమేనా? ఎందుకురా అంటే అక్క భర్త లేదు కదా అక్క, పెద్దానికి ముందు వస్తున్నాను అక్క, నీకు రేపు నా పిల్లలు కూడా అట్లా కావాలి నేను. అప్పుడు పొయ్యి సావటం కంటే పాపనంటే మంచిది. మరి ఇక్కడ భర్త లేదా? యేసు ప్రభు ఉన్నాడు. నీకెందుకు రా, బతిది నువ్వే ముందు, ప్రతి కార్యం నువ్వేది. పిల్లలు లేదా? నువ్వే ముందు చేయ బతిది. అన్న కూతురు కూడా పిల్లలు లేకపోతే పక్కన అతను ముందుగా రాకపోతే మేమైతే రమ్మంటా మామాట కోసం, నువ్వు రాకూడదమ్మా. అందుకే యేసు ప్రభు అన్నాడు. అందుకే యేసు ప్రభు ఇక్కడ అన్నాడు, ఆధ్యాత్మికంగా బతకండి, శరీరం సిగ్గు అతని చెప్పాడు. ఆత్మలో బతికితే శరీర సంబంధమైన సిగ్గు అతది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు చూడండి సక్రమంగా జరుగుతుంది, ఏం జరిగింది నాకు అర్థం కాదా? అప్పుడు ఒక అతనికి దగ్గర పోతే అతను అన్నాడు, అన్న పందులు పిల్లలు కనుకున్నాయి ఏళ్ళు అన్నారు. పేమెంట్ పంది పిల్లలు తిరిగినట్టు ఏళ్ళు కూడా గొట్టలు చెప్తారు. ఉపయోగం దేవుని బిడ్డ ఒక్కడున్నా సార్, దేవుని బిడ్డ ఒక్కడున్నాడు, పద్ధతి కలిగినాడు అన్నాడు. తన కడుపు మార్చుకొని తన తల్లిదండ్రులు పెట్టుడు అక్కడున్నా సార్. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేంత వరకు ఇంటి దగ్గర పనులు చేసి వాళ్ళ కోసం ఎదురు చూసి, తండ్రి బాధపడతాడేమో, తల్లి బాధపడుతుందేమో, వాళ్ళ కోసం ఆశ ఎదురు చూసేవాడు ఒక్కడున్నా చాలు. ఇలాంటి వాళ్ళు ఎందుకన్నా? ఎందుకు ఇలా అంటాడంటే అట్టాటోళ్ళు ముందు వచ్చి చేసింది కాబట్టి ఎట్టాటోళ్ళే కాబట్టి వాళ్ళ ప్రకారం పోతే అట్టాటోళ్ళు వచ్చారు కదా. వేషలు, తంగులు, త్రాగుబోతులు వీళ్ళందరూ వచ్చి చేస్తే ఇట్టాటోళ్ళే ఉంటుంది. మరి మంచి వాళ్ళు అని చెప్తారు. అప్పుడు అంటాం ఎవరు తల్లారా నీ మొక్క మీద నీళ్ళు అంటారు. తెలిసి కూడా చదివించావా? తాగుబోతులు, తగాదులోళ్ళు, బొట్లాటోళ్ళు అని కూడా తెలిసి కూడా చేసేవా? పద్ధతి కలిగిన నీ కూతురి ఇంట్లో ఉంటే ఎదురంటే తప్పే ఉంది. మొదటిగా ఆశీర్వాదం తీసుకురావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే శరీర ఆలోచనలు మీరు అనుకుంటున్నారు, మనసును దగ్గరికి రానివ్వ. బాంధవ్యాన్ని చంపేస్తుంది అక్కడ. నువ్వు అనుకోవచ్చు నన్నే చిన్నచూపు చూసిందే మా అమ్మ మా నాన్న అంటే, నాకు నువ్వు వాళ్ళ చిన్నచూపు చూస్తే నీకేం రోసమేం రాదా? నువ్వు మరి పెరే, నువ్వు వెంటే నా దేవుడి కంటే మీరు ఎవరికి, నాకు మీ ఇంట్లో కూడా లేదు, నా దేవుడి దగ్గర నాకు పప్పిలు ఉంటుంది. నేను అందుకే ఎప్పుడు కూడా చెప్తున్నాను, నా దేవుడి దగ్గరికి నేను ఎక్కడ ఎవరు కలిగి ఎవరన్నా అంటారు ఏంటంటారు, అవసరం లేదు. ఎందుకంటే ఒక నేను చచ్చిపోతే మీకు నేను ఆడను, కానీ నా దేవుడిని నేను చనిపోయాను. బైబిల్ చెప్పే క్లారిటీ ఇదే. ఎక్కడ మనము బలంగా ఉండాలి అక్కడ ఉంటాము, ఎక్కడ బలహీనంగా ఉండాలి నాకు తప్పలేదు. అవసరమైతే ప్రార్థన పుస్తకం కాళ్ళు పెట్టుకో తప్పలేదు.
లోక విషయాలలో తల ఉంచకూడదు. మనం ఎలా చూద్దామంటే అవసరానికి పాల్పడి మిగతా సమయంలో ఇసిరేస్తారు కరెక్ట్ పక్కన కోరుకుంటే. అదైనా ఓకే. ఎందుకు? అక్కడికి పోతే అన్నలు కావాలి, ఆటలు కావాలి, పాటలు కావాలి, యాసలు కావాలి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్లో ఎన్ని చేస్తున్నది చీ అనిపిస్తుంది. కానీ ఊరిపోమంటారు, ఊరిపోమంటారు అలా అవసరమే ఉంది. మీరు అనుకోవచ్చు ఎందుకంటే కొంతమంది బుద్ధులు తెలియాలనే మనకి స్థితి ఇచ్చారని కావాలి. రాయాలనుకుంది ఇది అంతెందుకు మనందరికి హన్నా ఉంది. హన్నాకి ఎందుకు కొన్ని రోజులు దేవుడు పిల్లలు లేకుండా చేశారు చెప్పండి? పెనీనా బుద్ధి తెలియాలి, తన భర్త బుద్ధి తెలియాలనే. లేకపోతే దేవుడు ఏమన్నా తక్కువ? కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని కొరత ఎందుకు చేస్తారంటే మనుషుల బుద్ధులు తెలియాలి. నా తల్లి అంటున్నావు కదా, కొన్ని విషయాలు నీ తల్లి నిన్ను ముందు పెడతాడు. ఏం తల్లి కానీ దేవుడి దగ్గర నేను ముందే పెడతాడు. నా తండ్రి అంటున్నారు కదా, నీకు తెలియకుండానే మా ఇట్లా మళ్ళీ పడింది అంటాడు. అక్కడ ఉండకూడదని దగ్గర పక్కకి వెళుతాడు. ఏంటి నీకు అర్థం కాదు, ఇదేంటంటే ఏం లేదు అక్కడ కూర్చుంటావు అని అంటారు. ఆ భార్య పక్కన వాళ్ళకి బొమ్మంటాడు. కానీ నా దేవుడు అలా చెప్పాడు, నువ్వే ముందు ఉండాలి. అంత గొప్పడు మన దేవుడు. ఇప్పుడు విలువనే దగ్గరికి వెళ్ళి విలువన్నది అనుకుంటాను. అప్పుడు చాలా మంది అంటారు, నేను అప్పుడు పోతుంటే మా అధికారంలో అప్పుడు ఆ దాకా 4 పీపలు అడుగు పీపలు అయ్యా మొత్తం అన్నాడు. 4 ఎక్కితే నేను ఎట్టు కూడా పోవాలి, లేకపోతే నేను రాసేసుకోవాలి. నాకు అవసరం లేదు, నేనేం నిశ్చయం ఎప్పుడు కోసం నాకు అవసరం లేదు. నేను పొయ్యేది ఇస్తే ఇదిగుంటే ఎక్కడ వేస్తాను ఆట నాకు అవసరం లేదు. తుమ్ముతాడు తుమ్మితే వాడు తుమ్ముకుంటున్నాడా, వాడు దగ్గుకుంటున్నాడా? నేను మన బాధం రోడ్డు మొత్తం లాక్ చేస్తారా? ఒకటే చెప్తున్నాను, ఏదన్నా నన్నుకో అందుకే అందుకు కావాలనే దేవుడు కావాలనే కష్టంగా అవుద్ది. ఇక్కడ అదే చెప్తుంది బైబిల్, శరీర ఆలోచనల మీద ఆశలను చంపేది. ఇప్పుడు అంటారు నువ్వు అక్కడవే, నేను ఒక్కడైనప్పుడు నా కోసం నువ్వు రా, నా దేవుడి కోసం. నేనేం నిన్ను తాగటానికి తీసుకెళ్ళట్లేదు, సినిమా డాన్స్ వేసి షికార్లు వేసి అక్కడ అల్లరి చేష్ట దగ్గరికి నేను తీసుకుపోవటం లేదు, మంచి పని దగ్గరికి నేను తీసుకొచ్చాను. నువ్వు చేసుకోలేదు, దీనికంటే మంచిది చెప్పి నేను వస్తా. మీరు అదే చెప్పండి, నువ్వు చేసుకుపోయేదా దీనికంటే మంచిదైతే నేను వస్తా, కానీ దీనికంటే మంచిది ఎక్కడ లేదు. ఇక్కడ నిందమ్మా ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నీటి ఎక్కడ లేదు దీనికొచ్చే మంచిదే. అందుకే మేలేని ధరించుకున్నాం. అన్ని చల్లడి పెట్టి అన్ని చూసి అన్ని రుచి చూసి అవన్నీ గబ్బేసి వీడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతుంటే ఈయనకొచ్చి మన మీద కొరత చల్లాలనుకుంటున్నాడు. ఆ కొరత చల్లడానికి ఆశలు చూపెడుతుంది. మనం పరుగులు చెప్తున్నాం, నీకు అర్థం కాదు. మళ్ళీ ఇరుక్కుంటా వాటల్లో మళ్ళా ఇరుక్కుంటా. నువ్వు అనుకోవచ్చు ఎందుకు ఇరుక్కుంటానంటే యేసు ప్రభువు అన్నాడు, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే నువ్వు సులభం నుంచి దిగని. నిన్ను అనుకున్నావా, నువ్వు నిజంగా ఎంత ప్రార్థన చేస్తుంటే మీ కుటుంబం ఎందుకు మాట్లాడితే నిన్ను కూడా అంటారు. కానీ అక్కడ దేవుడు సహనం సహించాలి, ఇక్కడ మనం కూడా సహనం సహించాలి. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థం అవుతుంది చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. బాగానండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఆమేన్. ఎవరు చెప్పాలంటే నువ్వు విశ్వాసం ఉందో లేదని మీరే పరీక్షించుకోండి. ఎక్కడైనా ఇంటాడి దగ్గర తలంచావా? నాకు తెలియదు, నాకు చెప్పరు కదా, నాకు అన్ని చెప్పవుతున్నా, నేను మీకన్నీ చెప్పవుతున్నా. ఇప్పుడు నువ్వు పరీక్షించుకో, బాప్తిసం తీసుకుంటూ యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి ఎక్కడ తలంచావు? ఆడ మిస్టేక్ చేశాను ఆడ మిస్టేక్ చేసినప్పుడు నీకు ఇబ్బందులు పెట్టుంటాడు దేవుడే. ఇబ్బందులు పెట్టుంటాడు. ఎందుకు ఇబ్బందులు పెట్టాడు? ఇబ్బందులు కొలువులో నుంచి మళ్ళా బయటికి తెస్తున్నావు. నీకేం చేస్తారు తెలుసా? నీకు అర్థం కాదా? ఏమంటారు తెలుసు? ఉదాహరణగా అక్క అనుకో, సహోదరి అనుకో, అమ్మా నువ్వేనా మాకు ముందు అంటే నువ్వే. ఎందుకో ఎందుకనే చెప్పమ్మా, అన్నీ ఉన్నాయా? నువ్వు రూపాయి కూడా ఇచ్చుండవు, మరి ఎందుకు చెప్పంటవా? ప్రార్థన నుంచి నేను బయటకు లాగటానికే చెప్పండి.
అప్పుడు ఏంటంటే నువ్వు 20 సార్లు వచ్చి తెలుసా, 50 సార్లు పిలుస్తున్నాడు. దినమంతయు చేతులు చాపి నేను పిలుస్తానంటున్నాడు యేసుప్రభు. అదేనా అర్థమైందా? దినమంతయు నా చేతులు చాపి పిలుస్తున్నాను, భారం చాపితే సంవత్సరం. మరి ఏమేమంటా 20 సార్లు పిలిచింది, 20 సార్లు పిలిచిండు. ఆడికి దేశం పోయి ఏం చేసిండు? నువ్వు లేకపోతే ఇది లేదంట. చివరికి రాకపోతే నాకు ముఖ్యమైన పనులు రాలేదంటే నేను రాకపోతే లేరా కానీ నేను అలా అన్నాడా? ఈ ఒక్కసారి కాదు, ఈసారి చూడు, ఎల్లకాలం రావద్దు. ఎందుకు? మిమ్మల్ని మీరే పరీక్షించుకొని కొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. మీరు భ్రష్టులు కాని ఎడల, భ్రష్టులు అంటే పనికిరాని వాళ్ళంటూరు. కరెక్ట్ చెప్పారు సిస్టర్ గారు, పనికిరాని వాళ్ళంటూరమ్మా. అది ఉపయోగమైన ఊరిని ఉపయోగం నేను అంటాము. భ్రష్టులు అంటే మామూలు విషయం కాదు. నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను తెచ్చి నాటి తిని నీవేళ భ్రష్ట సంతానమైదు అన్నాడు. ఏ కాయలు ఇచ్చిందంట? ఏ కాయలు ఇచ్చిందంట? జాతిహీనం కాదు ద్రాక్షలు. కాయలు మాత్రం కావే, కాయలు మాత్రం ద్రాక్షలే, కానీ దానిలో రుచి కారు, రుచి కారు. భ్రష్టులు అంటే ఏంటంటే, క్లారిటీ చెప్పాలంటే రెండు వైపులు ఉన్నవాళ్ళు భ్రష్టులు. అది నీకు అర్థం కావాలంటే భ్రష్టులు అంటే పనికిరాను వాళ్ళు అన్నావు సిస్టర్. పనికిరాను అంటే దాన్ని ఏం చేద్దాం? పనికిరాను దాన్ని పారేస్తాం. అలాగే చల్లగానే నుండు, వెచ్చగానే నుండు. నుడివెచ్చగా ఉంటే అంటే పారేస్తాననే గుంగేస్తానంటే భ్రష్టులు అంటే రెండు వైపులు ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడేమో ఎలాగుంటారు, ఈడికి వచ్చినప్పుడేమో ఎలాగుంటారు. అది యేసుప్రభువుకు నచ్చదక్క. నిజంగా చెప్తున్నాను, నచ్చదు. అప్పుడప్పుడు చాలా సార్లు కొన్ని సక్కులు ఉన్నప్పుడు నా మిత్రులు కొంతమంది అంటారు, ఇదిగన్నా మేము చేస్తున్నాము అలా రామంటారు. నేనేమంటాను, వస్తా కానీ ఏ దాంట్లో నేను రాను. అది ఎప్పుడు వస్తాను? నాకు ఏ ప్రార్థన లేకుండా, ఎక్కడే పని లేకపోతే ఏదో టైం పాస్ కోసం నువ్వు రమ్మన్నా కాబట్టి అలా వస్తాను అంతే. ప్రార్థన ఉందనుకో నువ్వు నన్ను పిలవకూడదు. ఇప్పుడు ఎవరన్నా కూడా నాకు ఫోన్ చేసి ఏదైనా చేసిన ఎవరు వచ్చినా ఈ రోజు ఏదన్నా ప్రార్థన ఉందని అడుగుతారు. ఎందుకు? అలా తెలుసుకో, ప్రార్థన డాడీ బాను. అప్పుడు చాలా నాకు ప్రార్థనట్టాడు, వీళ్ళు 2 రోజులు ఆడి వాళ్ళు నాకు వదిలిపెట్టుకుంటున్నారు. ఈరోజు ఆదివారం అంటారు, క్లారిటీ పడుతుంది. ఇది గురించి అనుకుందా? నీ గురించి అనుకుందా క్లారిటీ? ఆదివారం అంటే ఒక 100 రూపాయలు కష్టపడతాను. ఆదివారం సోమవారం అని ఉరికెళ్తారు. వాళ్ళే మామూలు అనుకున్నావా? నిజమే. వాడి మన వీక్నెస్ వాడికి తెలుసు, వాడి మన బలహీనత వాడికి తెలుసు, మనలో ఉన్నటువంటి మన యొక్క అంటే చూడండి చీప్ క్వాలిటీస్ వాడికి తెలుసు. అందుకని మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. పరీక్షించుకోమన్నప్పుడు అంటే ఏ విషయాల్లో లొంగిపోయావు అది పరీక్షించుకోవడం అంటే. ఇప్పుడు పరీక్షించుకోం బాగా లేదు, నేను రావటం అలా బాగుంటున్నా బాగా ఆదివారం చూసుకొని మధ్యాహ్నం చెప్పలేదు, ఆదివారం చూసుకొని సోమవారం పొద్దున్న తప్పేం లేదు. నేను ఇక్కడ ప్రార్థన చెప్తా, నేను అక్కడ వచ్చి బయట కూర్చొని అందరితో కలిసి ఆడతో చెప్తే నేను ప్రార్థన చేస్తాను. ఇది మనకు ఉండాలి క్లారిటీ. ఎందుకంటే నా దేవుడికి మొదటి స్థానం. అదే అన్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు ఏం చేయాలన్నా? భ్రష్టులు అంటే రెండు వైపులు అంటే ఏం చేయాలంట? మీరు భ్రష్టులైన ఎడలా మిమ్మల్ని మీరే కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. భ్రష్టులు కాకపోతే యేసుప్రభు ఉంటాడు, భ్రష్టులు అయితే యేసుప్రభు ఉన్నాడు. మరి ఎవరు ఉంటాడు? ఇంకా దెయ్యాలు ఎవరు ఉంటాడు? అది ఎవరుంటారు? ఎవరు? యేసుప్రభు ఒకరున్నాడు. ఎవరు? దెయ్యం కాదు, దెయ్యాన్ని అసలు రానంటారా మీరు? అపవాదంటే అసలు ఆపేరు కూడా రానంటారా? మీరు ఎవరున్నారు? అబద్ధ క్రీస్తు. క్రీస్తే కానీ అబద్ధ క్రీస్తు. క్రీస్తు వేసారేమో ఇక్కడ వాళ్ళు ప్రవక్తులే కానీ ఏ ప్రవక్తులు?
అబద్ధ ప్రవక్తలు చెప్పేది ఒక ప్రవచనం, అది అబద్ధం. వీళ్ళేం చెబుతారు, అమ్మా ఈ రోజు నుంచి దేవుడు తప్పితే నాకు ఏది అవసరం లేదు అంటారు, మొత్తం అబద్ధాలే. అందుకని అబద్ధ ప్రవక్తలు అన్నారు. నిజాలు చెప్పారు, నిజాలు అంటారు, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పాలని చెబుతారు. ఇదిగో కళ్ళ గ్రాండ్ కళ్ళ మంది మీకు అది కావచ్చు, అలా దుందకి వెళ్తుంటారు. 4 సార్లు తర్వాత 5వ సారి ఏమంటారు, ఈడు నీళ్ళు నేను కాడా తేమ కూడా ఉంటారు. వాడు నీళ్ళు నేను తేమ కూడా ఉంటుంది. బతికాడు తెలిసిన వారు అప్పుడు చేస్తున్నారు. ఎందుకు వారికి అబద్ధాలు ఆడతాం? భార్య భర్త చెప్పి ఎందుకు వారికి అబద్ధం ఆడతాం? వాడున్నా నేను ఆడున్నానంటూ ఏడున్నట్టు నీ మాటని నమ్మనుకో. నిజంగా ఉన్నానన్నాడన్నా నమ్మవు. దేవుడి దగ్గరకు వచ్చిన మనం కూడా ఎన్నోసార్లు మాటలు ఇచ్చి అబద్ధాలు ఆడితే నేనే నమ్మను, చాలా నన్నే దేవుడు నమ్మను. మీరు కొంతమంది నమ్మరు. డబ్బు మీద నాకు ఆశ లేదు, డబ్బు మీద నాకు ఆశ లేదని చెప్పి డబ్బు కోసం పరుగులు చేస్తారు. మనకు నమ్ముతారు, నమ్మరు. ఎందుకు నమ్మరంటే, నమ్మాలంటే ఏముండాలంట, మీ విశ్వాసమును పరీక్షించుకోండి. నీ విశ్వాసం ఏంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మాడు. ఎలా నమ్మాడంటే, ఈ దినాన నా దేవుడి మందిరం అంటే మిగతా దేవుడు చూసుకుంటాడు. ఉండగలరు? నిజంగా ఉండగలరా? కష్టం. అందుకే మీకు అప్పుడు చెప్తాను, మీ అందరికి చెప్తున్నాను, మీరు ఆదివారం పాటు కొన్ని పనులు నేను పోతున్నాను చూడండి, మీకు చెప్తున్నాను. ఒక్కసారి దేవుని దగ్గర కొంచెం చూడండి, తర్వాత చేసుకోకండి. ఇప్పుడు నీకు క్లారిటీ రాస్తున్నాడు. కానీ మీరు ఉండలే. కష్టమయ్యా, ఈజీ అనుకున్నారా? దేవుడు నమ్మడం అంటే ప్రపంచంలో యాడికి పోవటమే ఈజీ, యేసు ప్రభు దగ్గరికి రావడమే కష్టము. ముఖ్యమైనది ఏ ముఖ్యమైనది? దేవుడి కంటే అది ముఖ్యమైనదా? అవును, దేవుడి కంటే ముఖ్యమైనది. కానీ దేవుడి దగ్గర ఏముంది? ఏముంది చెప్పండి అమ్మా సిస్టర్, మొదలు చెప్పండి. దేవుడి దగ్గర ఏముంది చెప్పంటే క్లారిటీగా వచ్చాను. దేవుడి దగ్గర ఏముంది? సమస్తం ఉంది. అదేముంది? నీ దేవుంది దేవుడి దగ్గర, మన దేవుంది దేవుడి దగ్గర. నీది నాది ఏమున్నది దేవుడి దగ్గర, నీది ఏమున్నది దేవుడి దగ్గర. మన అందరూ వస్తువు దేవుడి దగ్గర. ఏంటి? ప్రాణము. ఆ ప్రాణం తీసుకుని అనుకోండి పని పోతుంది. ఇప్పుడు ప్రాణం కంటే ఈ ముఖ్యమైపోయినాయి మనకు తెలుసా? కట్టికి మనం ఎక్కడన్నా కానీ తాకట్టు పెడతారు. తాకట్టు పెట్టేది ఎంతకు? డబ్బులు 10,000 పెట్టారు. 10,000 అయినా కష్టపడతారు. 10,000 అయిన తర్వాత వడ్డీ కూడా సంపాదించిన తర్వాత దేశం పేరు తాగి తందనాలు ఆడుకో. ఎందుకు కష్టపడ్డారు ఈ రోజులు? ఇప్పుడు దాన్ని ఇంటించకపోతే దేవుడు కూడా అదే, మీ ప్రాణాలు నా దగ్గర ఉన్నాయి, నా దగ్గరకు వచ్చారుగా, పనులు పక్కన పెట్టండి. ఒక్క పూట తప్పేం లేదు, ఒక్క పూట మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం చూసుకుని మీ పని ఏమన్నట్టు నా కాడికి రా, అప్పుడు నేను నిన్ను దీవించుడు ఎక్కడతాను. మనమేమన్నామంటే ఈరోజు ముఖ్యమైన పని ఉంది, ప్రార్థన లేదు, ఏమి లేదు. పొద్దున్నే ప్రార్థన చేస్తాం, యేసు ప్రభువా ఈ ఒక్కరోజు ముఖ్యమైన ప్రార్థన ఉంది, ఏమని బాగుంది రేపు మొత్తం ఆయనే చెప్తాను. అవును, ప్రార్థన కుదిరితే ఎండాకాలం నుంచి నాన్ స్టాప్ వస్తా, తీయక లేకుండా వస్తానయ్యా. ఈ 3 నెలలు నన్ను డిస్టర్బ్ చేయదు యేసు ప్రభు డిస్టర్బ్ చేయడు. ఆయన మనం అసలు డిస్టర్బ్ చేయడు. ఎందుకు డిస్టర్బ్ చేయడు? ఆమేన్. ఎందుక భ్రష్టత్వం వదిలేస్తాడు. ఇప్పుడు అంటాడు, ఎందుక ప్రార్థన వచ్చి నిద్రపోతున్నట్టు నిద్ర వస్తుందయ్యా. ఎట్లా వస్తుంది? అది రాదు, తెచ్చుకున్నావు నువ్వే. ఎక్కడ వాక్యం ఉంటే రేపు పొద్దున ఆదివారం మందిరంలో కూర్చుంటున్నాను, దాని వేయింది. నువ్వు పొద్దున్న నీ కోసం రెడీ చేసుకో, ముందే ఫిక్స్ చేసి పెట్టుకుంటారు చాలా మంది. రేపు నేను గ్యారెంటీ పాట ఉంటాయి, ఈ వారం బాగుపోతే నెల ఒక రోజు పొద్దుతారులే గ్యారెంటీ రాసి పెట్టేసుకుంటారు. వాడి దగ్గర లిస్ట్ రాసుకున్నారు, రేపు పొద్దున కొట్టేస్తానంటే ఏమంటాడు, ఉప్పు కాలయ్యా ఆల్రెడీ ముందే బుక్ అయిపోయినా, మరి ఏ దగ్గర ఎందుకు బుక్ అయిపోయి బాగా తీసుకుంటారు. ఉప్పు కాలేదు అందరం చెప్పాం కదా. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన మాట ఇచ్చారు కదా, ఆయన దగ్గర మాట కూడా పర్లేదు, కానీ ఏ దగ్గర మాట బాగు. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది? యేసు ప్రభు దగ్గర మాట కూడా పర్లేదు, ఏ దగ్గర మాట్లాడుకోదు. ఒప్పుకోవాలయ్యా, మరి ఏమన్నా ఒప్పుకోడు. నేను ఒప్పుకోడు కాబట్టి తీసేయాలి కదా, వాళ్ళు తీసేస్తారు కదా, వాళ్ళు తీసేయలేరు, ఏం తీసేయలేరు. కానీ ఏ పర్వతాన్ని వదిలేశారు నీకు ఇష్టం. అందుకని భ్రష్టుడు అయిపోయాడు. ఎవరు? ఏశావు. ఏమయ్యాడు? భ్రష్టుడయ్యాడు. తర్వాత ఆశీర్వాదం కోసం ఏడ్చాడంట, రాలేదంట. పౌరుల తర్వాత కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక అవకాశం ఇచ్చాడు, మరలా నువ్వు ఏడిస్తే వస్తుందేమో. కాబట్టి ఈరోజు మీ అందరికీ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, బాగుండండి, మనమే
పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఒకసారి చదువుదాం. సమయం అవుతుంది, దాటిపోయింది. 5:16 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను చెయ్యరు. అంటే నెరవేర్చరు. ఆత్మానుసారం ఉన్న ఊరు కూడా శరీరాక్షం చేయరంట. ఇవన్నీ చేయరంట. ఇవన్నీ చేస్తున్నామంటే మనలో ఆత్మ లేదు అంటే ఫైనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇవన్నీ చేస్తామంటే మనలో ఏమి లేదు, ఆత్మ లేదు. మరి ఆత్మ లేకపోతే ఏముందని? ఆత్మ లేకపోతే అబద్ధపు క్రీస్తు ఆత్మ ఉంది. వాడు అవసరానికి తగినట్టు మాట్లాడతాడు. అవసరానికి తగినట్టు మాట్లాడాలి. అవసరానికి తగినట్టు మాట్లాడతాడు. ఏంటి ఇలా మారిపోతున్నారు అంటాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను ఏదైనా చేస్తాను. ఏం చేస్తున్నాడు? చేయమని చూద్దామే కదా. నన్ను నరకం నుంచి పరలోకం తీసుకుంటుంది. అక్కడ చేయమని వాడిని. మిగతా ఏం చేసిన పెద్ద అక్కడ చేయమను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీ అందరికీ కూడా ఒక విషయాన్ని ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారం నడుచుకుంటే అప్పుడే ప్రారంభంలో అప్పుడే చెప్పాను, గుర్తుంది లేదు. మనము ఆత్మ సంబంధంగా బంధువులు అందరం. ఇక్కడ అక్కలము, తమ్ముళ్ళము, అన్నలము, చెల్లెళ్ళము. ఆధ్యాత్మికంగా, శరీరకంగా కాదు. మళ్ళా శరీరకంగా ఎన్ని భేదాలు ఉంటాయి తెలుసా? అసలు నా పక్కన నువ్వు కూర్చోగలవా, నీ పక్కన నేను కూర్చోగలవా, నేను కుర్చీలో కూర్చొని చెంద కూర్చోండి. అసలు ఆ శరీరకంగా అసలు నేనవలేదు, నీలవలేదు. అబ్బో బిల్డప్ ఎక్కువైపోయింది, అది తప్పది. కానీ ఇప్పుడు శరీర కాలం చచ్చిపోయింది కాబట్టి ఆత్మాసం ఉంది కాక నా అక్కే కదా, నా తమ్ముడే కదా. ఇప్పుడు అంటారు, ఏమంటారు తెలుసా? ఇదిగో నీకు బాగా లేకపోతే నేను నీ దగ్గరికి పోతాను. నాకు బాగా లేకపోతే ఏమంటారు? నేను మమ్మల్ని ఉన్నాడు అడుగుతున్నా, వాళ్ళు అడుగుతున్నా, వాళ్ళు అంటే మా బంధువు. ఏ విధంగా? ఆత్మను బట్టి వచ్చారు, శరీరాన్ని బట్టి లేదు. ఆత్మను బట్టి వచ్చారు. ఇప్పుడు మనకేమంటుందో తెలుసా? ఒక్కసారి ఆ అన్నోళ్ళు అక్కలు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది? ఏంది ఫోన్ నెంబర్ అడ్డు బావాల్సిన ఫోన్ తిట్టి తిరిగింది, అక్కడ ఉండాల్సిన తిట్టి మాత్రం ఇంకా మమ్మల్ని మర్చిపోయేవాళ్ళు. నీకు అదే ప్రపంచం అయిపోయారంటే ఎందుకంటే శరీర కార్యముల విధంగా మీకు నేను ఏం తక్కువ చేయలేదు. పనులు చేస్తున్నాను, మీ కార్యాలన్నీ చేస్తున్నాను. కానీ నా ఆత్మ దేవుడి దగ్గర బంధించబడింది. అందరము ఆధ్యాత్మికులము. ఇప్పుడు మేము పరలోకానికి ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ చిన్న క్లారిటీ ఏంటంటే నువ్వు పూర్తిగా మారేవటానికి క్లారిటీ ఏంటంటే ఇదే. శరీరం మీద ఆలోచన ఉండకూడదు. మనకి ఉన్నదంటే ఆత్మ లేదని అర్థం. ఆత్మ లేనివాడు ఆయన సంబంధి కాదు. ఎంత బాగా చెప్పాడు. ఇప్పుడు ఆయన సంబంధి కాబట్టి మన మీదకి కూర్చుకోకూడదు. ఇప్పుడు ఎప్పుడప్పుడు మన వాళ్ళు పాపుతాడని ఇంతకు ముందు బయట వచ్చి కూర్చుంటాడు కదా, శనివారం, బుధవారం, ఆదివారం అంటే ప్రార్థన. ఇప్పుడు ఏంటంటే పనులు అలా పడిపోయారు. ప్రార్థన ఏమని? ప్రార్థన ఏమని? మేసుకున్న ఆదివారం ఒక్కపాటు వస్తే వద్దా అన్నాడు. అసలు రాకుండా వద్దా కదా, రాకపోతే మీరు అప్పుడప్పుడు రాలేదు అని వద్దా అన్నా. ఆయన ఏమండు? ఎందుకంటూ ఆయనకు ఒక క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది తెలుసా? ఆయనకు ఒక క్లారిటీ ఉంది. తమ్ముడు అనుకుంటున్నట్టు దొంగతనం చేస్తా, నేను ఊరికి దొరకలేదు, ఊరికి దొరకలేదు. దొరికిందా మొత్తం కక్కెత్తాడు, మొత్తం కక్కుతాడు. అప్పుడు బాధపరు. కాబట్టి ఈరోజు మనందరూ చెప్పింది ఏంటంటే ఆత్మానుసారులం. మనము శరీర ఆలోచన మీద అసలు ఆలోచన వద్దు. మనం ఏమైనా అనుకోని, ఎవరేమనుకోని. అందుకే మనకు బైబిల్ చెప్పింది, నా నిమిత్తం మీకు అందరూ శత్రువులు అవుతారు. అందరూ లోకస్తులు అని చెప్పండి. ఇక్కడ మిగతా వాళ్ళందరూ లోకస్తులు శత్రువులు అవుతారు. కానీ మళ్ళా వాళ్ళే అవసరానికి మిత్రులుగా మారి. అంత మంచివాడు చూడరు. మనకు ఒక్క నాలుగే, వాడికి 4 నాలుగు ఎట్లయినా మాట్లాడతారు. కాబట్టి నీతో నాతో బైబిల్ చెప్పే మాట ఏంటంటే దేవునిలో బ్రతకాలి. బతకదు. భూమి మీద ఏది మనకు శాశ్వతం కాదు. అందరిని ఒకరు తెలిసి వెళ్ళిపోవాల్సిన వారు. ఎందుకంటే కాలము సమీపమైంది, దగ్గర పడే రోజులు నుంచి క్లారిటీ ఉండాలి. చూడండి, ఎంతోమంది విశ్వాసులు ఉన్నాడు. చిన్న విషయాలు తప్పే విశ్వాసం తప్పే ఉంటారు. చిన్న చిన్న దగ్గర ఏంటేనా అనిపిస్తుంది. అక్కడ అసలు ప్రార్థన జరుగుతుంది, ఒక ఇంటికా నిద్ర పడతాను వాళ్ళు. ఇప్పుడు ప్రార్థన జరుగుతుందంటే ఉదయం లేదు, నేను పోయినా నేను ఎలా మారిపోయావు? ఎక్కడో తెలియక ఒకటి వచ్చింది, చేదేని వేరేమైంది, ముడిసింది. అది ఏమవుతుంది?
పెరిగి 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 మానైపోయింది బట్టలే. ఓకే, అందరూ కూడా ఈరోజు మీ అందరూ చిన్న మాట, శరీర ఆలోచన, శరీర కోరికల మీద ఆలోచన వదిలేస్తాను. నేను వద్దని చెప్తున్నాను. మరి ఏం చేయాలనేది, ఎలా ఉంటే మనం బాగుండాలో అనేది దేవుడు చెప్పాడు. ఆధ్యాత్మికం ఉంటే మనం పరలోకానికి వారసున్నాం. ఓకే, మిగతా విషయాలు దేవుడు అవకాశం ఇస్తే ఈసారి మళ్ళీ ఎక్కడ చెప్పుకున్నాం. దేవుడు మనం అప్పటికి సజీవుడిగా ఉంచితే చెప్పుకున్నాం. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చెప్తున్నాం. అందరూ తల ఉంచండి.